నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన వాస్తు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆఖరి సెషన్ రెమెడీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. జనరల్గా మనం వేదిక్ వాస్తు ప్రకారంగా చూసుకుంటే ఎలాంటి లోటుపాట్లున్నా, ఎలాంటి వాస్తు దోషాలున్నా దానికి చక్కటి పరిహారం ఏంటి అంటే కూల్చివేత. చాలా చక్కటి పరిహారం అది. ఎవరైనా మనం పిలుస్తాము. పిలిస్తే ఏమంటారు ఫస్ట్, ఇది సజ్జా ఉండకూడదండి కొట్టేయండి. ఈ పిల్లర్ ఉండకూడదండి కొట్టేయండి. పిల్లర్ కొట్టేస్తే ఇక స్లాబ్ ఎలా అవుతుంది? ఆ, అలా రకరకాలు చెప్తారు. అంటే శాస్త్ర ప్రకారంగా కరెక్టే. కానీ మనకున్న ఒక లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ కావచ్చు, ఆమ్, ఈ ఫ్లాట్ కల్చర్ కావచ్చు, మనకి ఎక్కడా కూడా ఈ డెమాలిషన్ చేసే ఒక అవకాశం ఎక్కడ కుదరదు. సో మనం ఏది చేసినా ఎలాంటి కూల్చివేత లేకుండా, డెమాలిషన్ లేకుండా మనం చేసుకుంటే వాస్తు చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్ తోనే మనం వాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సాధారణంగా వచ్చే సమస్యలు ఒకటి ఎంట్రన్స్ నుంచి. ఫస్ట్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ మీద ఇవాళ ఒక రీల్ కూడా పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఎంతమంది చూసారో నాకు తెలియదు. మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, నెగిటివ్ ఎనర్జీ రావాలన్నా, నరదిష్టి, నరఘోష, అదృష్టము, లక్ష్మీదేవి స్వయాన నడుచుకుంటూ రావాలన్నా మనకి ముఖ్యమైనది ఏంటంటే సింహద్వారం మాత్రమే. సింహద్వారాన్ని మనం కరెక్షన్ చేస్తే సింహద్వారం వల్ల దాదాపుగా మనకి 85 నుంచి 90% వరకు వాస్తు పరిహారం జరుగుతుంది మనకి. చూడండి ఎంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మన ఇంటి సింహద్వారం. ఆ సింహద్వారాన్ని కనుక మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయగలిగితే కూల్చివేత లేకుండా మనకి 85 నుంచి 90% వరకు మనకి వాస్తు దోషాలకి పరిహారం కలుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సింహద్వారం ఎటువైపు వస్తుంది? ఓకే. అది ఎటువైపు వస్తుంది, దేంట్లోకి వస్తుంది మాకు తెలియదు కదా, మరి ఏంటి అంటే దాన్ని మీరు రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. ఒకటి మాన్యువల్గా ఇప్పుడు నేను చూపించాలంటే అది అవదు. ఆన్లైన్ చూపిస్తాను మీకు. ఆన్లైన్లో ఎలా అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో మనకి కేవలం కాంపాస్తోని డిగ్రీస్ తీసుకుని ఆ డిగ్రీస్ని సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి అక్కడ మనకున్న హౌస్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ ప్లాన్ని మన సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఈ జోన్స్, డైరెక్షన్స్, ఏదైతే ఎంట్రన్సెస్ గురించి మనము మాట్లాడుకున్నామో మొన్న, ఇలాంటివన్నీ కూడా మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఇలాగా ఒక సాఫ్ట్వేర్ తీసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ అనేది మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ ఒక ఖరీదు 3300 రూపాయలు. అండ్ ఈ సాఫ్ట్వేర్ మీకు లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఓకే. సాఫ్ట్వేర్ ఒకటి మీకు లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మ్యూట్ చేసుకోండి. శ్రీవాస్తవ మాట్లాడకపోతే మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే. నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. ఇది మన సాఫ్ట్వేర్. ఓకే. ఈ సాఫ్ట్వేర్లో ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఇమేజ్ ఒకళ్ళ ప్లాన్ అనుకుంటా. ఓకే. నేను ఒక దీనికోసం తీసుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. దీన్ని సింపుల్గా ప్లాన్ని మనం దీన్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి బౌండరీస్ అనేది కావాలి. ఓకే. బౌండరీస్ అనేది ఇది జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది కేవలం మన మౌస్ ద్వారా పనిచేస్తుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. దీంట్లో మీరు చూడొచ్చు, ఒక ప్లాన్ ఉంది, ఇంటి ప్లాన్ ఉంది. దీంట్లో టాయిలెట్స్, లిఫ్ట్, స్టెప్స్, పూజా మందిరము, సోఫా సెట్, అదేవిధంగా బెడ్ పొజిషనింగ్,
టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చున్నారు, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఇచ్చున్నారు. ఓకే. దీంట్లో మీరు ఇక్కడ డిగ్రీస్ కాలంకి వస్తే, ఇక్కడ డిగ్రీస్ అని ఉన్నాయి చూసారా? ఈ డిగ్రీస్ కాలంకి వస్తే, ఈ డిగ్రీస్ ఎలా తీసుకోవాలి, డిగ్రీస్ ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇది చాలా మందికి ఒక $1,000,000 క్వశ్చన్ ఇది. ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎంతో అనుభవం ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇంకా పొరపాట్లు చేస్తున్నారు వీటిలో. మీకు మీ ఇంటికి రిజల్ట్ రావాలి అంటే కనుక, మనం అంటాం కదా, మన ఇంటికి హార్ట్ బ్రహ్మస్థానం అని చెప్పి, అదేవిధంగా ఈ ఇంటికి హార్ట్ ఏంటి అంటే, మన రెమెడీస్ చేయడానికి హార్ట్ ఏంటి అంటే డిగ్రీస్. తూర్పు ముఖం అని చెప్పి అంటాం మనం, కానీ తూర్పు 90 డిగ్రీలు ఎక్కడా ఉండదు. అలా ఉన్నాయి అంటే అవి చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి. పూర్వం కట్టేవాళ్ళు తూర్పు 90 డిగ్రీలు, దక్షిణం 180 డిగ్రీలు, పడమర 270 డిగ్రీలు, ఉత్తరము 360, కానీ 0 డిగ్రీలకి వాళ్ళు గుమ్మము ఖాయం చేసి కట్టేవాళ్ళు. గుళ్ళన్నీ కూడా నేను చెప్పిన డిగ్రీస్లోనే సింహద్వారాలు అనేవి ఏర్పాటు చేస్తారు. సింహద్వారం అనేది మనం చూసుకోవాలి ఎలా ఉందో. సో ఈ డిగ్రీ అనేది మనం ఎక్కడ చూడాలంటే, ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అసలు ఫ్రీ క్లాస్లో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి అసలు ఎవరు చెప్పరు, కానీ మీకు సాఫ్ట్వేర్ చూపించుకుంటూ నేను చెప్తున్నాను. ఇది చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ మిస్ అయినా, అర్థం కాకపోయినా మళ్ళీ రికార్డింగ్ చూసుకోండి, కానీ చాలా ఇంపార్టెంట్ క్లాస్, అసలు మిస్ అవ్వకండి టాపిక్. ఓకే. డిగ్రీస్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎటువైపు మన సింహద్వారం ఉందో అది తెలుసుకోవాలి ఫస్ట్. అది ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇటు నార్త్, ఇటు సౌత్. మనకి డైరెక్షన్స్ తెలిసినప్పుడు, సింహద్వారం ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. నార్త్కి ఒక ఎంట్రన్స్ ఉంది, ఈస్ట్కి ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ రెండిట్లో సింహద్వారం ఏదో కస్టమర్ డిసైడ్ చేసుకోవాలి. నేను ఉత్తర ముఖాన్ని వెళ్తానని కొందరు అంటారు, కొందరు తూర్పు ముఖాన్ని వెళ్తానని చెప్పి కొందరు అంటారు. అలా ఏముందో చూసుకోవాలి ఒకసారి. ఓకే. ఒక్క నిమిషం అండి. సో మనం డిగ్రీస్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. సింహద్వారము కస్టమర్ డిసైడ్ చేస్తాడు, ఉత్తర ముఖం వెళ్తాడా తూర్పు ముఖం వెళ్తాడా అనేది. దాన్ని డిసైడ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు తీసుకోండి. సార్ ఎక్కడ తీసుకోవాలి సార్? మెయిన్గా చాలా ఇంపార్టెంట్, మెయిన్గా వచ్చేసి మనం ఫస్ట్ తీసుకోవాల్సిన డిగ్రీ ఎప్పుడు సింహద్వారం దగ్గర నుంచోవాలి. ముఖము బయటి వైపుకి ఉండాలి. ముఖం అనేది బయట వైపుకి ఉండాలి. ఎందుకు? అది మనం ఈ తూర్పు ఇల్లు కాబట్టి మనం ఇటు చూస్తున్నాం. ఓకే. రెండవది, అందాజాగా బ్రహ్మస్థానం ఎక్కడొస్తుందో చూసుకోండి. అందాజా కరెక్ట్గా మెజర్మెంట్ అనే అవసరం లేదు. అందాజా ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉంచోండి. ఇక్కడ నుంచుని తూర్పు ముఖంగా చూడండి. అందరూ చేసే తప్పు ఏంటంటే ఇటు ముఖంగా చూస్తారు. ఇటు కాదు, మీ ఎంట్రన్స్ ఇటు ఉన్నది వాస్తవమే, కానీ మీ తూర్పు ముఖం ఇటు ఉండి ఇటు చూడాలి. ఓకే. ఇటు చూసుకోవాలి. సో ఇక్కడ ఒక డిగ్రీ తీసుకున్నప్పుడు మీకు అనుకుందాం ఒక 80 డిగ్రీలు వచ్చింది అనుకుందాం ఇక్కడ. దయచేసి మ్యూట్ చేసుకో పద్మజ. ఓకే. సారీ. ఆ. తర్వాత ఈ సెంటర్ భాగాన్ని నుంచి తీసినప్పుడు మనకి ఒక 90 డిగ్రీలు వచ్చింది అనుకుందాం. ఓకే. సో 90, 80 రెండింటికి ఒక 10 డిగ్రీలు అనేది తేడాగా ఉంది. సో 10 డిగ్రీలు అనేది తేడా ఉంది కాబట్టి దాన్ని మళ్ళా రీకన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉత్తర భాగంలో మిడిల్, ఇంటికి సగ భాగం గుర్తుపెట్టుకోండి. ఇంటికి సగ భాగంలో నార్త్కి, ఈ నార్త్ డైరెక్షన్ నుంచుని తూర్పు ముఖంగా చూడండి. లెట్సే ఇక్కడ మీకు 80 వచ్చింది. ఆఖరిది ఇక్కడ దక్షిణం, ఇది బాత్రూమ్ అయినా పర్లేదు, బాత్రూంలో అయినా సరే నుంచోండి. ముఖము ఇటు చేయాలి, ఇటు చేయకూడదు. గుమ్మం ఇటు ఉందని ఇటు చేయకూడదు, ఇటే చేయాలి, ఇటే చేయాలి. ఇది కరెక్ట్. లెట్సే ఇక్కడ కూడా మీకు 82 డిగ్రీలు వచ్చింది. ఓకే. సో ఫైనల్గా మీరు తీసుకునే డిగ్రీ ఏంటి? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఎంట్రన్స్ నుంచి 80 వచ్చింది, బ్రహ్మస్థానం నుంచి 80 వచ్చింది,
అదేవిధంగా సారీ, బ్రహ్మస్థానం నుంచి 90 వచ్చింది, ఉత్తరం నుంచి 80 వచ్చింది, దక్షిణం నుంచి 82 వచ్చింది. సో యావరేజ్ మనకి ఏమొచ్చింది, మనం ఏది తీసుకోవాలి ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. అర్థమైందా? అందరికీ అర్థం కాలేదా క్వశ్చన్? 80 డిగ్రీస్, ఓకే, వెరీ గుడ్. సో యావరేజ్గా మనకి ఎక్కువగా వచ్చింది 80 డిగ్రీస్ కాబట్టి మనం 80 డిగ్రీస్ తీసుకుంటాం. ఓకే, ఎయిటీ సార్ డిగ్రీస్ ఒకసారి అంటే రిపీట్ చేస్తారు సార్? సారీ సారీ సార్, ఏమనుకోకండి, ఒకసారి రిపీట్ చేస్తారా? ఇప్పుడే జాయిన్ అయ్యాను. సార్, మీరు టైంకి జాయిన్ అవ్వాలి సార్, అందుకే క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సారీ సారీ సార్, సారీ సార్. సారీ సారీ చెప్తే రాదు కదా సార్ మీకు. ఓకే, కంపాస్ డిగ్రీస్ అనేవి మనము తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి తీసుకోవాలి. ఒకటి, సింహద్వారం దగ్గర మీ ముఖం ఇటువైపుగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. లెట్స్ సే ఇక్కడ 80 డిగ్రీలు వచ్చింది, నోట్ చేసుకోవాలి. తర్వాత ఇంటికి సగ భాగంలో అందాజా, ఇది దీని బ్రహ్మస్థానం అంటాం. బ్రహ్మస్థానంలో నుంచుని అంటే తూర్పు ముఖమే చూడాలి. మీరు ఈ ఎంట్రన్స్ వైపు చూడకూడదు, తూర్పు ముఖమే చూడాలి. ఇక్కడ 90 డిగ్రీలు వచ్చింది, నోట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉత్తరం మిడిల్లో, సెంటర్ ఆఫ్ ది హౌస్ మిడిల్లోంచి చూస్తే మీకు ఒక 80 డిగ్రీలు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీకు ఒక 85 డిగ్రీలు వచ్చింది. సో యావరేజ్గా మనం తీసుకున్న నాలుగిట్లో ఏదైతే కామన్ ఉంటుందో అదే ఇంటి డిగ్రీ అవుతుంది, విచ్ ఇస్ 80 డిగ్రీస్. సో 80 డిగ్రీస్ మనం తీసుకున్నప్పుడు ఇంటికి తూర్పు ఎన్ని డిగ్రీలు అండి? తూర్పు ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీస్ సార్. ఇలా మనకి సారీ ఇలా మనకి సర్కిల్ ఉంటే తూర్పు అనేది 90 డిగ్రీస్, దక్షిణం 180 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్, ఇది 360 డిగ్రీస్, రైట్. సో ఇప్పుడు మనం 90 ఉందా 80 ఉందా మన డిగ్రీస్? ఇప్పుడు 80 ఉంది, ఓకేనా? 80 అంటే మీ తూర్పు ఎటు వెళ్ళింది? ఇటువైపు మారింది. అగ్రియా? సార్ 90 తర్వాత 100 అవునండి. వస్తుంది కదా. సో 80 ఇక్కడ ఉంటుంది కంపాస్లో. ఈ 80ని మనం సెంటర్ చేస్తే 90 ఇటు వెళ్ళినట్టు కదా. అంటే మీ ఈస్ట్ ఇటువైపు మళ్ళింది. ఎటువైపు? ఆగ్నేయం వైపు మళ్ళింది. ఓకే, ఆగ్నేయం వైపు మళ్ళింది. అంటే ఈస్ట్ 10 డిగ్రీలు అంటే మారినప్పుడు ఏమవుతుంది? 360 డిగ్రీస్కి 10 10 మైనస్ చేస్తే ఏమవుతుంది? 350 సార్. వెరీ గుడ్, 350 డిగ్రీస్ మీ నార్త్ డిగ్రీస్ అవుతుంది అనమాట. సో ఈ సాఫ్ట్వేర్లో ఎప్పుడు కూడా మనం నార్త్ డిగ్రీస్ వేసుకోవాలి, అండ్ నార్త్ అనేది టాప్కి వచ్చేటట్టుగా దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి నార్త్ని 360 డిగ్రీస్ ఇక్కడ ఉంది కదా, దీన్ని 360 డిగ్రీస్, 350 డిగ్రీస్ అని చెప్పి నేను ఎంటర్ కొడతా. ఓకే, ఎంటర్ కొట్టి లేఅవుట్లోకి వెళ్తా. వచ్చిందా ఇక్కడ? బ్లూ కలర్ లైన్ వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది సార్. నేను 360 డిగ్రీస్ పెడితే ఫస్ట్ లైన్ అనేది సెంటర్ ఉంది. సో నా ఇల్లు 360 డిగ్రీస్ లేదు, 90 లేదు, 90 కాస్త 10 డిగ్రీలు టిల్ట్ అయింది. సో 10 డిగ్రీలు ఈస్ట్ టిల్ట్ అయిందంటే సౌత్ టిల్ట్ అవుతుంది, వెస్ట్ టిల్ట్ అవుతుంది, అదేవిధంగా నార్త్ కూడా టిల్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను? ఇప్పుడు నేను 350 డిగ్రీస్ తీసుకుంటా. 350 డిగ్రీస్ తీసుకున్నా, ఎంటర్ కొట్టా, రైట్. ఇప్పుడు దీనికి మనకి ఏ జోన్లో ఏమొస్తుందో తెలిసిపోతుంది. ఇక్కడ ఇవి డాట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ డాట్స్ ద్వారా మీరు ఈ ప్రాపర్టీని లైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను మార్చినప్పుడల్లా మీ సెంటర్ మారుతుంది. చూడండి, కనిపిస్తుందా? ఓకే. మీ బ్రహ్మస్థానం మారిపోతుంది. ఇది మీ ఇంటి గోడ ఏదైతే ఉంటుందో డయాగ్రామ్లో, దాన్ని బట్టి మీరు అలైన్మెంట్ చేసుకోవాలి దీన్ని. నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, ఇది కొంచెం ప్రాపర్గా స్ట్రైట్గా చేసుకోవాలి మీరంతా. ఓకే, లెట్స్ ఇలా చేసేసాం మనం. ఓకే, ఇలా చేసాం. అయితే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ డోర్ అని ఒక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ డోర్. డోర్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమొచ్చింది? డైరెక్షన్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చినాయి. చూడండి, వచ్చినాయా? ఆటోమేటిక్గా డైరెక్షన్స్ అన్ని వచ్చేసినాయి. ఇటు సైడ్ ఏముందో, రైట్. ఓన్లీ ఇక్కడ W3 W4 N4 అలా ఉంది కదా, అసలు ఆ డైరెక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు డైరెక్షన్స్ కొట్టిన వెంటనే మీకు వచ్చినాయా? డైరెక్షన్స్ వచ్చినాయా? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వచ్చినాయా? ఓకే, సో వచ్చేసి ఇక్కడ ఉన్న సింహద్వారం ఎక్కడ వచ్చింది?
ఇక్కడ ఉన్న సింహద్వారం ఎక్కడ వచ్చింది? S8 S1 లో వచ్చింది, ఎస్ అవునా? సెవెన్ ఎస్ S1 S7 లో వచ్చింది ఇక్కడ. ఎస్ సెవెన్ ఎస్ ఓకే, S7 లో వచ్చింది ఇక్కడ. అర్థమవుతుందా? S7 లో వచ్చింది. ఎస్ సెవెన్ ఇది దేంట్లో వచ్చింది? S6 లో రాలేదు. వచ్చింది. ఓకే, ఇది S6 లో వచ్చింది, S7 లో వచ్చింది. ఎస్ మొన్న సెవెన్ మనం నేర్చుకున్న ప్రకారంగా S6 S7 మంచిదా? కాదు సార్, నో మంచిది కాదు సార్. మంచిది కాదు. ఓకే, ఆ కాదు. క్లారిటీ వచ్చింది మనకి. రైట్. దీన్నే జస్ట్ ఒక ప్లాన్ అనేది రివర్స్ చేద్దాం. జస్ట్ మీ అందరి కోసం చూపిస్తున్నాను, ఇది ఒకేసారి చూపిస్తా కాబట్టి ఎక్స్పెరిమెంట్ కోసం అనుకోండి. దీన్నే మనం ప్లాన్ అనేది రివర్స్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు రివర్స్ ఎలాగంటే రివర్స్ చేద్దాం. దీన్ని రివర్స్ ఎలా చేద్దాం అంటే దీన్ని 190 డిగ్రీస్ సౌత్ కింద తీసుకుందాం. ఓకే, 190 డిగ్రీస్ సౌత్ కింద తీసుకుందాం. యాక్చువల్ ప్లాన్ ఏదైతే ఉందో అది దాని ప్రకారం వెళ్ళింది. ఇప్పుడు ఎంట్రన్స్ ఎటు వచ్చిందండి? ఎంట్రన్స్ E1 లో ఎంట్రన్స్ వచ్చింది, E1 లో వచ్చింది. N8 లో ఎంట్రన్స్ వచ్చింది. N8 E1 లో ఎంట్రన్స్ వస్తే ఏమవుతుంది? లాసెస్, యాక్సిడెంట్స్, లాసెస్ అవుతుంది. అవునా? మొన్న అవును. నేర్చుకున్నాం కదా. N8 లో ఎంట్రన్స్ వస్తే ఏమొస్తుంది? ఓకే, N8 లో కూడా బై ప్రాబ్లమ్స్ హుక్ ఆర్ క్రూక్ మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ 100 అయినా 106 అయినా మీ బ్యాంక్ అకౌంట్ మీరు మెయింటైన్ చేస్తారు. ప్రతి నెల రెంట్ కడతారు, ఈఎంఐలు కడతారు, అవన్నీ చేస్తారు. క్లారిటీ వచ్చింది ఇక్కడ? అర్థమవుతుందా? ప్రతి ప్రాబ్లం కనెక్ట్ అవుతుందా? అదేవిధంగా ఇక్కడ మనకి ఆగ్నేయం, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం కదా. ఓకే, అవును. సౌత్ ఈస్ట్ ఆగ్నేయం టాయిలెట్ వచ్చింది, మంచిదా చెడ్డదా? మంచిది కాదు సార్, మంచిది కాదు సార్, మంచిది కాదు కదా. కాదండి. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది వచ్చింది ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో. ఈస్ట్ సౌత్ ఈస్ట్ గుంత మంచిదేనా? మంచిది కాదు. ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో లిఫ్ట్ మంచిది కాదు, గుంత అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ గుంత అయిందంటే ఈశాన్యం హైట్ అయిపోయినట్టే. ఓకే. అర్థమవుతుందా? ఇక్కడ గుంత అయిందంటే ఈశాన్యం హైట్ అయిపోయినట్టే. ఓకే. రైట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ టాయిలెట్ చూడండి, టాయిలెట్ సౌత్ సౌత్ వెస్ట్ లో ఉంది. సౌత్ సౌత్ వెస్ట్ లో టాయిలెట్ ఉండొచ్చు కదా, కానీ మనం రెమెడీ అనేది చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక టాయిలెట్ సౌత్ వెస్ట్ లో వచ్చింది, నైరుతిలో టాయిలెట్ వచ్చింది అంటే కనుక స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయి. రెమెడీ చేయాలి కదా వాటికి. కిచెన్ స్టవ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడికి వచ్చింది, ఈస్ట్ సౌత్ ఈస్ట్కి వచ్చింది. సో వీటికి కూడా మనం రెమెడీ అనేది చెయ్యాలి. రెమెడీస్ అనేది మ్యాండేటరీ చేయాలి. చూడండి, 10 డిగ్రీలే టిల్ట్ అయింది, కానీ 10 డిగ్రీలు టిల్ట్ అవడం వల్ల లోపల మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఓకే, డైరెక్షన్స్ అన్నీ కూడా మారిపోయినాయి. ఈ డైరెక్షన్స్ అన్నీ మారిపోయినాయి. సో ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మనకు తెలీదు, మనం ఏమనుకుంటామంటే ఆ ఈస్ట్లోనే ఉంది కదా, నార్త్ ఈస్ట్లోనే ఎంట్రన్స్ ఉంది కదా అని చెప్పి అనుకుంటాం, కానీ మనకు వచ్చే సమస్యలు ఇవన్నమాట. ఓకే, సో దీంట్లో మనం డోర్ తెలిసింది, డైరెక్షన్ తెలిసింది, ఆ డైరెక్షన్లో ఏ డైరెక్షన్ ఏమొస్తుందో తెలిసింది. బ్రహ్మస్థానం ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా అని చూసుకోవాలంటే ఇక్కడ బ్రహ్మ అనేది ఉంది కదా ఆప్షన్, బ్రహ్మ అని కొడితే తెలిసిపోతుంది. ఇక్కడ బ్రహ్మస్థానం ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా? బ్రహ్మ బిందువు బాగానే ఉంది, ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ బాగానే ఉంది, కానీ బ్రహ్మస్థానంలో గోడలు వచ్చినాయి చూడండి. ఇది ఎల్లో కలర్ మొత్తం కూడా ఇంటికి 33%, 33% బ్రహ్మస్థానం అంటాం. మిగతా 77% మిగతా మిగతా ప్లేస్ అన్నమాట. ఈ 33%లో మీకు ఏమొచ్చింది? ఇక్కడ బెడ్రూమ్ కూడా వచ్చింది, ఇక్కడ బెడ్రూమ్ కూడా వచ్చింది, ఇక్కడ బెడ్రూమ్ కూడా వచ్చింది. సో అంటే ఇది బ్రహ్మస్థానం డిస్టర్బ్ అయినట్టా కాదా? డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయింది అంటే ఏమవుతుంది? రెమెడీ చేసుకోవాలి. డిస్టర్బెన్స్ అంటే ఏమవుతుంది? రూట్ కాస్, ఆపరేషన్ బ్యాక్ సర్జరీస్, ఆపరేషన్ అపెండిసైటిస్ ఆపరేషన్స్ కానీ లేదంటే మిస్క్యారేజెస్ కానీ ఇలాంటివి జరిగే ఒక అవకాశాలు ఉంటాయి. అవకాశం ఉంది. సో అది మనం అవాయిడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇది మనం అవాయిడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఫోకస్ చేసింది ఏంటి? ఎంట్రన్స్. ఎంట్రన్స్ అయిపోయింది. ఎంట్రన్స్ తర్వాత టాయిలెట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ అయిపోయింది. ఇవంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ఒక గ్రాఫ్ అని ఒక ఆప్షన్ ఉంది కింద. ఓకే, గ్రాఫ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ వేరే కూడా ఉన్నాయి ఆప్షన్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్. ఇవి ఇన్నర్ పాదాస్ అని చెప్పి, మర్మస్థానాస్ అని చెప్పి, మిడిల్ పాదాస్ అని చెప్పి, 32 ఎంట్రన్సెస్ అని చెప్పి, ఆ, వీటి యొక్క పేర్లు కూడా వస్తాయి దీంట్లో. చూడండి, కలర్స్ మారుతున్నాయి చూడండి. ఓకే, అన్ని దేవతల పేర్లు కూడా వస్తాయి మీకు రైట్ సైడ్లో. కనిపిస్తుంది ఇక్కడ దేవతలు ఇవ్వండి. ఓకే. శిఖి, ప్రజన్య, జయంత, మహేంద్ర, సూర్య, ఇలాగ మనకి మొత్తం 45 దేవతలు ఉంటారు. చూడండి, అన్ని దేవతలు కూడా ఈక్వల్గా లేవు.
అన్ని దేవతలు కూడా ఈక్వల్గా లేవు. అదేమవుతుంది, ఒక దేవత పెద్దగా ఉంది, ఒక దేవత చిన్నగా ఉంది, అన్ని దేవతస్ ఈక్వల్గా లేవు. సో దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇదంతా అడ్వాన్స్ టాపిక్, నేను దీని గురించి ఏం మాట్లాడను. ఇది తెలియాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ కొన్ని ఇవి చేసి చూసి ఉండాలి. ఓకే. సో దీంట్లో మనము ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డోర్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డోర్ డైరెక్షన్స్కి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ దీనికి మనం గ్రాఫ్ వేసుకోవచ్చు. చూడండి, గ్రాఫ్ చూడండి ఇక్కడ. ఈ 16 జోన్స్ కూడా మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. ఈ గ్రాఫ్లో ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని బ్యాలెన్స్డ్ లైన్ అంటాం మనం. ఈ లైన్ బ్యాలెన్స్డ్ లైన్ అంటాం. ఓకే. ఈ లైన్ కింద ఉన్నవన్నీ కూడా, ఏవైతే ఉందో ఈ లైన్ కింద ఉన్నవన్నీ కూడా ఈ ఎనర్జీ అనేది తక్కువగా ఉంది. ఈ బ్యాలెన్స్డ్ లైన్ పైన దాటున్నాయి కదా, ఈ ఎనర్జీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ. ఓకే. ఎనర్జీ తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎనర్జీ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. అర్థమవుతుందా? ఎనర్జీ తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎనర్జీ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. అందుకే మనం ఎప్పుడు హౌస్ని బ్యాలెన్స్ చేయాలి, ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే. సో ఎనర్జీస్ని బ్యాలెన్స్ ఎలా చేస్తామంటే, మనం మేజర్గా మనం ఉపయోగించేది చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తాను నేను, ఎందుకంటే ఇది బేసిక్ క్లాసు. దీంట్లో ఎక్కువగా నేను చెప్పలేని పరిస్థితి. సో సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఎప్పుడైనా సరే ప్రాబ్లమేటిక్ ఉన్నప్పుడు, మనము మొన్న రెండో రోజు నేర్చుకున్న విధంగా ఎంట్రన్స్ ఎటువైపు అయినా సరే వస్తే, ఎంట్రన్స్ ఒకవేళ తూర్పులో వస్తే, ఇక్కడ ఎక్కడైనా తూర్పులో వస్తే, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ తూర్పులో ఎక్కడ వచ్చినా సరే, మనం స్టీల్ స్టీల్ స్ట్రిప్ తోని బ్యాలెన్స్ చేస్తాం. స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రిప్ తోని బ్యాలెన్స్ చేస్తాం, ఈస్ట్ లో ఎక్కడ వచ్చినా సరే. ఒకవేళ సౌత్ ఈస్ట్ లో వచ్చింది, సౌత్ లో వచ్చింది ఎంట్రన్స్ అంటే కనుక, ఈ ఎంట్రన్స్ ని మనము కాపర్ తో చేస్తాం. ఈ ఎంట్రన్స్ మనం కాపర్ తో చేస్తాం. ఓకే. అదేవిధంగా సౌత్ వెస్ట్ లో ఎక్కడైనా వచ్చిందంటే, సౌత్ వెస్ట్ లో వచ్చిన దానికి మనం బ్రాస్ యూజ్ చేస్తాం. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మనకి వెస్ట్ లో ఎక్కడైనా వచ్చిన ఎంట్రన్స్ మనం బ్యాలెన్స్ దేంతో అంటే ఐరన్ తో చేస్తాం. అదేవిధంగా మనకి నార్త్ లో ఎక్కడ వచ్చినా సరే దీన్ని మనం అల్యూమినియంతో చేస్తాం. అల్యూమినియంతో బ్యాలెన్స్ చేస్తాం. ఏదైతే స్ట్రిప్ మనము డైరెక్షన్స్ వైస్ వాడుతున్నామో, అదే విధంగా మనము టాయిలెట్స్ కి కూడా వాడచ్చు. సేమ్ అదే డైరెక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరంలో టాయిలెట్ వచ్చింది అంటే, ఆ ఉత్తరంలో టాయిలెట్ చుట్టూతో కూడా ఇలాగ యూ షేప్ లో మెటల్ స్ట్రిప్ అనేది వేస్తాం మనము. ఈ మెటల్ స్ట్రిప్ వేసి ఈ ఉత్తరానికి ఉన్న దోషాన్ని మనం పోగొట్టచ్చు. అదే ఆగ్నేయంలో కమోడ్ ఇలా వచ్చింది, ఆగ్నేయంలో కమోడ్ ఇలా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్నేయంలో కమోడ్ ఇలా వచ్చింది అనుకుందాం. దీని చుట్టూతా కూడా మెటల్ స్ట్రిప్ ఇలా యూ షేప్లో వేస్తాం. మెటల్ స్ట్రిప్ వేసి దీన్ని ఆగ్నేయంలో ఉన్న దోషాన్ని తీసేస్తాం. అలా పడమరలో వచ్చినా తూర్పులో వచ్చినా ఈ దోషాన్ని అనేది అలా నివారణ చేస్తాం. క్లియరా ఇక్కడ వరకు? రెమెడీస్ క్లియరా? ఎంట్రన్స్ టాయిలెట్ రెమెడీస్ క్లియర్ కదా? ఓకే. తర్వాత కిచెన్ మనకి ఎప్పుడు కూడా లాస్ట్ టైం చెప్పినట్టుగా కిచెన్ ఎప్పుడు 135 డిగ్రీస్, 120 నుంచి 140 డిగ్రీస్ లోపు ఉండాలి. ఓకే. కిచెన్కి అందరికి కూడా ఒక బ్రహ్మాండమైన రెమెడీ చెప్తాను, రాసుకోండి. అదేంటంటే, మీ కిచెన్ ప్లాట్ఫామ్ ఎంత ఉన్నా కానీ, మీ కిచెన్ సారీ స్టవ్ ఎంతైతే సైజ్ ఉంటుందో, కరెక్ట్గా ఆ స్టవ్ సైజ్ తగ్గట్టు మీరు గ్రీన్ కలర్ మార్బుల్ తెచ్చుకుని వేసుకోండి దాని కింద. గ్రీన్ కలర్ మార్బుల్ తెచ్చుకుని స్టవ్ కింద వేసుకోండి. ఓకే. ది బెస్ట్ రెమెడీ అనమాట గ్రీన్ కలర్ మార్బుల్. సో మేజర్గా సింహద్వారానికి సంబంధించిన రెమెడీస్ చూసాము, టాయిలెట్స్కి సంబంధించిన రెమెడీస్ చూసాము. తర్వాత ఈ జోన్స్ మనం ఇందాక గ్రాఫ్లో చూసినట్టుగా కొన్ని జోన్స్ ఏమవుతున్నాయంటే, ఇప్పుడు ఒక పిజ్జా ఉంది, ఇది ఒక పిజ్జా ఫర్ ఎగ్జాంపుల్. ఈ పిజ్జా నిన్న 2 భాగాలు చేసా, ఇద్దరికి ఈక్వల్ పోర్షనే వచ్చినాయి. 4 భాగాలు చేసా, నలుగురికి ఈక్వల్గానే వచ్చినాయి. 6 భాగాలు చేసా, ఆల్మోస్ట్ ఈక్వల్గానే వస్తాయి. 8 భాగాలు చేసా, ఈక్వల్గా వచ్చాయి. అలా నేను ఎన్ని భాగాలు చేసినా ఒక సర్కిల్ని, ఒక 360 డిగ్రీస్ని
నేను ఎన్ని భాగాలు చేయాలి? 32 భాగాలు చేయొచ్చు, 16 భాగాలు చేయొచ్చు, 8 భాగాలు చేయొచ్చు, 4 భాగాలు చేయొచ్చు. అది ఎలా లెక్క కుదురుతుంది? భూమి గుండ్రంగా ఉంది. మన ఇంటిని 4 భాగాలు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 4 భాగాలల్లా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, 4 ఇంటూ 90 డిగ్రీలు ఒక్కొక్కటి ఎంత అయింది? 360 డిగ్రీస్. క్లియరా? అదేవిధంగా మనకి ఎన్ని దిక్కులు? 8 దిశలు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. ఓకే, ప్రతి ఒక్కొక్క దిశకి అప్పుడు 45 డిగ్రీలు వస్తుంది. అంటే దీన్ని మీరు ఫర్దర్గా చేస్తే 45 డిగ్రీలు వస్తాయి. క్లియరా? ఇక్కడ వరకు క్లియర్ కదా? దాని తర్వాత మనకి ఎంట్రన్సెస్ ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. 32కి ఇంటూ 22.5 డిగ్రీలు, 22.5 డిగ్రీలు ఫర్దర్గా నేను చేస్తే ఈక్వల్గా 32 భాగాలు వస్తాయి. ఓకేనా? సారీ, 11.25, 11.25, 11.25. అదే 16 చేయాలంటే 22.5. అంటే 90లో సగం 45, 45లో సగం 22.5, 22.5లో సగం 11.25 ఇలా డివైడ్ అవుతుంది. కానీ మనకి ఎప్పుడైతే ఇల్లు ఇలా వస్తుందో, ఎప్పుడైతే ఇల్లు ఇలా వస్తుందో మనకి ఈ రేంజ్లో వస్తుందో ఇల్లు. ఓకే, ఇప్పుడు ఇది సెంటర్ అనుకుందాం. ఇలా మనం డివైడ్ చేసినప్పుడు ఇది లెటర్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, డి అనుకుందాం, ఈ ఎఫ్. దీంట్లో ఏ లైన్స్ పెద్దగా ఉన్నాయి, ఏ లైన్స్ చిన్నగా ఉన్నాయి? ఏ లైన్ అనేది పెద్దగా ఉంది? ఈ మధ్య భాగం నుంచి, ఈ మధ్య భాగం నుంచి మీకు మధ్య భాగం నుంచి ఏ అనేది పెద్దగా ఉందా, మధ్య భాగం నుంచి డి అనేది పెద్దగా ఉందా? CDEF పెద్దగా ఉన్నాయి సార్. సో సిడిఈఎఫ్ అనేది పెద్దగా ఉన్నాయి, ఏబి అనేది చిన్నగా ఉన్నాయి. అంటే మనకున్న ఒక 16 జోన్లలో ఈ గ్రాఫ్ అనేది ప్రాపర్గా లేదు. ఒకటి ఎక్కువగా ఉంది, ఒకటి తక్కువగా ఉంది, ఒకటి ఎక్కువగా ఉంది, ఒకటి తక్కువగా ఉంది. కరెక్ట్? సో వీటిని మనము జోన్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఏమంటాము? జోన్ ఆర్ డైరెక్షన్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ టెక్నిక్, దీన్ని మనం గోల్డెన్ రాడ్ అంటాం. ఓకే, దీన్ని మనం గోల్డెన్ రాడ్ అంటాం. దీన్ని గోల్డెన్ రాడ్ అంటాము. ఇది బ్రాస్ మెటల్తో తయారు చేసి ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని మన రెమెడీస్కి సంబంధించిన కొన్ని వస్తువులు దీంట్లో ప్యాక్ అయి ఉంటాయి. ఇది ఓకే, దీన్ని మేజర్గా జియోపతిక్ స్ట్రెస్కి వాడచ్చు. అదేవిధంగా ఎంట్రన్స్ ఏదైనా నెగిటివ్గా ఉంటే గడప దగ్గర, గడప మధ్య భాగంలో 2 రాడ్లు కానీ 3 రాడ్లు కానీ గడపకి కింద నేలకి ఇలా ఆనుకునేటట్టు గడప మీద ఇలా పెట్టేయచ్చు మీరు పక్క పక్కన ఇలా. ఓకే, గడప అనేది 3 ఫీట్లు ఉంటుంది మనకి. ఈ రాడ్ అనేది 1 ఫీట్ 9 ఇంచులు ఉంటుంది. సో ఒకదాని పక్కన ఒకటి అలాగే మీరు పెట్టేయచ్చు. పెట్టేసి కింద వైట్ సిమెంట్ కానీ లేదంటే 2 సైడ్ టేప్ పెట్టి కానీ అతికించవచ్చు. అతికిచ్చేసి, లేదు మీరు టైల్ కట్ చేసి వేసుకుంటానా కానీ అక్కడ గుమ్మం దగ్గర కరెక్ట్గా టైల్ కట్ చేసి ఇవి 2 దాంట్లో పెట్టేసి పైనుంచి వైట్ సిమెంట్ కూడా వేసుకోవచ్చు. రైట్? ఏదైనా ఒక జోన్ వీక్ ఉంది, ఒక డైరెక్షన్ వీక్ ఉంది. ఇందాక మనం గ్రాఫ్లో చూసినట్టుగా ఒక జోన్ చిన్నగా ఉంది, ఒక జోన్ పెద్దగా ఉంది. పెద్దగా ఉన్నా ఇబ్బందే, చిన్నగా ఉన్నా ఇబ్బంది. మన కెపాసిటీ 100 గ్రాములు అయినప్పుడు 20 గ్రాములు తిన్నా ఇబ్బంది, నీరస పడిపోతాం. అలా అని చెప్పి 300 400 గ్రాములు తిన్నా కష్టమే. మళ్ళీ మోషన్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఎప్పుడు ఎనర్జీ అనేది బ్యాలెన్స్గా ఉండాలి. కాబట్టి ఈ రాడ్ మీరు ఏ దిశలో అయినా పెట్టచ్చు. మీరు జోన్ బ్యాలెన్సింగ్ చేయడానికైనా పెట్టచ్చు, ఎంట్రన్స్ని బ్యాలెన్స్ చేయడానికైనా పెట్టచ్చు, లేదంటే టాయిలెట్లో కూడా పెట్టచ్చు. మీరు టాయిలెట్ కూడా పెట్టచ్చు. ఓకే, క్లియరా? ఇది దీన్ని మనం గోల్డెన్ రాడ్ అంటాము. వేరే వాళ్ళందరూ దీన్ని జియోపతిక్ స్ట్రెస్ రాడ్ అంటారు, కానీ జియోపతిక్ స్ట్రెస్ రివర్సల్ రాడ్ అంటారు. నేను దీన్ని మల్టీపర్పస్ రాడ్ కింద తయారు చేశాను. దీన్ని మీరు సెప్టిక్ ట్యాంక్ని బ్లాక్ చేయొచ్చు, ఎంట్రన్స్ని బ్లాక్ చేయొచ్చు, ఒక వర్చువల్ ఎంట్రీ ఓపెన్ చేసుకోవచ్చు, టాయిలెట్ని బ్లాక్ చేయొచ్చు, మెయిన్ ఎంట్రన్స్ని బ్లాక్ చేయొచ్చు. మీరు ఏదైనా సరే ఈ రాడ్స్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మీరు మేజర్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎంట్రన్స్ని బ్లాక్ చేయాలి. ఒకవేళ నెగిటివ్ ఉంటే, పాజిటివ్ ఎంట్రన్స్ ఉంటే కనుక మనం ఏం డిస్టర్బ్ చేయం దాన్ని. ఫస్ట్ ఎంట్రన్స్ బ్లాక్ చేసిన తర్వాత టాయిలెట్స్లో కూడా ఇది మనం కమోడ్ దగ్గర పెట్టచ్చు. కమోడ్ దగ్గర పెడితే కమోడ్కి ఉన్న ఒక ఎఫెక్ట్ అనేది నలిఫై అవుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇంట్లో ఈ పంచమహాభూతాలు అంటారు, 5 ఎలిమెంట్స్. ఈ 5 ఎలిమెంట్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి 5 ఎలిమెంట్స్ అంటే?
ఫైవ్ ఎలిమెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇందాక మనం చూసినట్టుగా ఇక్కడ ఈ ప్లాన్లో చూసుకున్నట్టుగా ప్లాన్లోనే చూపిస్తాను ఆగండి ఒకసారి బెటర్. ఇలా మనం ప్లాన్లో చూసినట్టుగా ఓకే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి, జాగ్రత్త చూడండి. నేను కావాలని చిన్నగా చేస్తాను దీన్ని చూడండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ చూడండి, ప్రాపర్గా చూడండి. ఇక్కడ క్లియర్గా మీకు మెల్లగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ నేను దీన్ని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ఇంత పెద్దగా ఉంది సౌత్ వెస్ట్ డైరెక్షన్. అదేవిధంగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్ని నేను ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే ఇంత పెద్దగా ఉంది నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఓకే. అండ్ ఈస్ట్ డైరెక్షన్ చూడండి చాలా చిన్నగా ఉంది. ఈస్ట్ దీన్ని ట్రయాంగిల్ అంటాము. ఈ ట్రయాంగిల్ ఈస్ట్ ట్రయాంగిల్ చాలా చిన్నగా ఉంది. ఈ సౌత్ ఈస్ట్ ట్రయాంగిల్ కూడా చాలా చిన్నగానే ఉంది చెప్పాలంటే. సో ఇలా ఎనర్జీ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్గా అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగులర్ షేప్లో ఎప్పుడున్నా కానీ మనం బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా దీనికి రెమెడీ, నార్త్ ఈస్ట్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది? కమాన్ అందరు చెప్పండి. ఇప్పటికి 4వ క్లాస్ ఇది, ఇప్పటికి అందరికి తెలిసిపోయి ఉండాలి. నార్త్ ఈస్ట్ కుబేరుడు, ఎలిమెంట్ ఉంటుంది. ఇంద్ర, ఈశ్వర, ఎలిమెంట్ పంచమహాభూతాల్లో ఏ ఏ మహాభూతం ఉంటుంది? ఈశాన్యంలో నీరు, నీరు సార్, నీరు, నీరు నీరు. వెరీ గుడ్. సో ఇక్కడ మనము ఈ ట్రయాంగిల్లో ఎక్కడైనా సరే పర్వాలేదు, మనం ఇక్కడ వాటర్ ఎలిమెంట్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాం. బ్యాలెన్సర్ దేనికి? పొడుగ్గా ఉంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ ఉంది, అన్కంట్రోలబుల్గా ఉంది. సో బ్యాలెన్సర్ అనేది వాడతాం. ఇక్కడ సౌత్ వెస్ట్ ఏ ఎలిమెంట్ అండి ఇది? నైరుతి. నైరుతి, ఎర్త్ ఎలిమెంట్. ఎర్త్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఎర్త్ పెడతాం, ఇక్కడ ఎర్త్ బ్యాలెన్సర్ వేసుకుంటాం. ఓకే. అదేవిధంగా వాయువ్యం నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ ఏ ఎలిమెంట్ అండి? నార్త్ వెస్ట్ వాయువ్యం ఆకాశతత్వం. ఎయిర్ ఎలిమెంట్. ఓకే, దీన్ని మనం ఎయిర్ బ్యాలెన్సర్ వేసుకుంటాం ఇక్కడ. అలాగే సౌత్ ఈస్ట్ అగ్ని, ఫైర్ ఎలిమెంట్. సో ఇక్కడ ఫైర్ బ్యాలెన్స్ వేస్తాం. సో బ్రహ్మస్థానం డిస్టర్బ్ అయింది కాబట్టి ఇది బేసిక్ వాస్తువే కాబట్టి నేను కొన్ని బేసిక్ రెమెడీస్ చెప్తున్నాను, బట్ అడ్వాన్స్ ఇంకా చేయాల్సి వస్తుంది దీనికి, ఎందుకంటే ఇది కొంచెం క్రిటికల్ కేసు. ఇది ఆకాశతత్వం, స్పేస్ ఎలిమెంట్, స్పేస్ బ్యాలెన్సర్. సో మనకి ఈ విధంగా మనకి అరోమా బాటిల్స్ అనేవి ఉంటాయి. కనిపిస్తుంది అందరికి, చిన్న సీసా, ఇంజెక్షన్ సీసాలా ఉంటుంది అది. ఓకే. అరోమా అరోమా వైల్ అంటాం దీన్ని. ఇది వచ్చేసి మనకి ఇంచున్నర ఉంటుంది, 1.5 ఇంచ్ ఉంటుంది ఇది. మనం 2 ఇంచ్ డ్రిల్ చేసి భూమిలో, అదే ఐ మీన్ ఇంట్లో, మనం ఈ బాటిల్ ఇట్లా ఇది క్యాప్ కనపడేలాగా ఇలా ఇన్సర్ట్ చేస్తాం భూమిలో టైల్స్ కింద. ఓకే, ఇలా ఇన్సర్ట్ చేసేసి దీని మీద వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తాం దీన్ని కంప్లీట్గా ఇలాగా. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా లోపలికి డ్రిల్ చేసి వేయకూడదు. ఎక్కువగా లోపల డ్రిల్ చేసి వేయకూడదు. కొంచెం జస్ట్ ఇలా పైకి వైట్ సిమెంట్ పట్టేంత ఉండాలి. సో దీనిది డయామీటర్ వచ్చేసి మనకి 16 mm ఉంటుంది. 16 మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది. మనకి డ్రిల్ బిట్ కావాల్సింది 18 మిల్లీమీటర్, 18 mm డ్రిల్ బిట్ కావాలి మనకి. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉండాలి. గ్యాప్ దేనికి అంటే మనం బాటిల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత చుట్టూతా కొంచెం గ్యాప్ ఉంటే దాంట్లో వైట్ సిమెంట్ బాగా కూరాలి. వైట్ సిమెంట్ కూరేసి దాన్ని సీల్ అనేది చేయాలి. ఓకే, వైట్ సిమెంట్ తోని మనం ఇది సీల్ అనేది చేయాలి. సో ఇది మనకి రెమెడీ. ఇలాగా మనకి పంచమహాభూతాలకు సంబంధించిన బ్యాలెన్సర్స్ ఉంటాయి. సో డిఫాల్ట్గా ప్రతి ఇంటికి మీరు పంచమహాభూతాల్ని ఇన్స్టాల్ చేయాల్సిందే. పంచమహాభూతాలు బ్యాలెన్స్ అయినాయి అంటే ఆటోమేటిక్గా ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి, ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి కమ్యూనికేషన్ అనేది పాజిటివ్గా అవుతుంది. ఎక్కడైనా మీకు జోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే కనుక, తూర్పు తక్కువగా ఉంది, పడమర ఎక్కువగా ఉంది, అలాంటి కేసులో మీరు డైరెక్ట్గా తూర్పులో కానీ పడమరలో కానీ మీరు దీన్ని ఇన్స్టలేషన్ చేయొచ్చు, నేల మీద ఇన్స్టలేషన్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ రెమెడీస్.
తర్వాత మనకి డైరెక్షనల్ ప్లేట్స్ అని ఉంటాయి. డైరెక్షనల్ ప్లేట్స్, ఓకే. ఇవి నేను తయారు చేసేవి అన్ని రెమెడీస్ అన్ని చూపించేది. ఈ అరోమా ఆయిల్స్ కూడా నా సొంత మ్యానుఫ్యాక్చరింగే. ఈ అరోమా ఆయిల్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, వీటి యొక్క ఫార్ములాస్ ఏంటి అని చెప్పి ఎవరికైనా కావాలి అంటే వచ్చే నెల మన తెలుగు వాస్తు యాత్ర కోర్స్ ఉంది. దాంట్లో అటెండ్ అవుతే ఈ బాటిల్స్ అనేది మనం ఎట్లా తయారు చేస్తామో, ఏ అరోమా ఆయిల్స్ యూస్ చేస్తామో, వీటి యొక్క ఫార్ములా ఏంటి, ఎన్ని డ్రాప్స్ వేసుకోవాలి, ఇది ఎట్లా యూస్ చేయాలి, ఎట్లా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు ట్రైనింగ్లో చెప్తాను. ఇది మీకు అరోమా, ఇది మన సొంత రెమెడీస్, చాలా చక్కగా పనిచేస్తుంది అరోమా అనేది. అండ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, మనకి మళ్ళీ మళ్ళీ మార్చాల్సిన పని లేదు. అదేవిధంగా ఇది గోల్డెన్ రాడ్. గోల్డెన్ రాడ్ ఫార్ములా అనేది ఏం చెప్పము, కాకపోతే ఒక రఫ్ ఐడియా చెప్తాం దీన్ని ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. తర్వాత దీన్ని మనం డైరెక్షనల్ ప్లేట్స్ అంటాం, ఓకే. డైరెక్షనల్ ప్లేట్స్ అంటాం. కనిపిస్తుందా? సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. ఇది శుక్రుడికి సంబంధించింది. నేను కవర్ చేస్తాను అండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని మనము డైరెక్షనల్ ప్లేట్స్ అంటాం, ఓకే. దీన్ని మనం డైరెక్షనల్ ప్లేట్స్ అంటాము. ఇది దీన్ని గోల్డెన్ రేషియోలో తయారు చేశాము. సో మొట్టమొదటిగా మన ఇండియాలో గోల్డెన్ రేషియో మీద రెమెడీ చేసింది గర్వంగా చెప్పుకోవచ్చు, అది నేనే. గోల్డెన్ రేషియో ద్వారా వాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేది కూడా నేనే. మ్యాక్సిమం మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక గోల్డెన్ రేషియో, ఒక కాంబినేషన్స్తో తయారు చేసాము. దీన్ని ఫిబొనాసి కాన్సెప్ట్ అంటాము. ఇది వెడల్పు, ఇది పొడుగు వచ్చేసి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అదే దీని మధ్యలో ఏదైతే ఉందో ఇది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ యంత్రం ఇది, ఓకే. ఆగ్నేయ యంత్రము. దీన్ని మనం బ్రాస్లో ఈ విధంగా చేసాం. వెనకాల బ్యాక్ సైడ్ 2 సెట్ టేప్ అతికిచ్చేసి ఇది మీరు గోడకి పెట్టేస్తే సరిపోతుంది, అంతే, సింపుల్. ఇలాగా మనకి మొత్తం ఒక నవగ్రహాల సెట్ వస్తుంది. కంప్లీట్గా నవగ్రహాల సెట్ వస్తుంది 9 డైరెక్షన్స్కి. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, అదేవిధంగా బ్రహ్మస్థానం. టోటల్గా 9 వస్తాయి. 9 మీరు డిఫాల్ట్గా ఒక 6 ఫీట్ హైట్లో గోడకు అతికించవచ్చు. లేదంటే ప్రతి ఒక్క డైరెక్షన్లో ఒక టైల్ కట్ చేసి టైల్లో కూడా పెట్టేసి మీరు దాన్ని క్లోజ్ చేయవచ్చు. సార్ మాది డూప్లెక్స్ విల్లా, కింద పెట్టాము పైన కూడా పెట్టాలని ఒక డౌట్ రావచ్చు. మీరు కింద పెడితే పైన కూడా పెట్టాలి. కింద ఫ్లోర్ వాస్తు వేరు, పైన ఫ్లోర్ వాస్తు వేరు, దానికి దీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా ఆ ఫ్లోర్ వేరు, ఈ ఫ్లోర్ వేరు, మీరు సపరేట్గానే చేసుకోవాలి, ఓకే. ఇవి మనకి డైరెక్షనల్ ప్లేట్స్. ఇవి ఇది ప్లస్ మన పంచమహాభూతాలు 5 ఎలిమెంట్స్ ప్లస్ జియోపతికి సంబంధించిన రెమెడీస్, ఇవి మనం చేసుకుంటే ఇంట్లో దాదాపుగా ఎలాంటి రెమెడీస్ అనేది అవసరం పడదు. నేను మళ్ళీ మీకు ఒక కాంబినేషన్ చూపిస్తాను ఎలా ఉంటుందో అని. సార్ ఒక చిన్న డౌట్. చెప్పండి. ఈ రెక్టాంగిల్ కంటే స్క్వేర్ ప్లాట్ తీసుకుంటే బెస్ట్ కదా? ఎనర్జీస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. దొరకాలి కదండి. ఓకే ఓకే, అంటే నేను అడిగే బెస్ట్ బెస్ట్ రెక్టాంగులరా స్క్వేరా? రెండు మంచివే, డిపెండ్స్. అంటే దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉంటాయి, ఓకే. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం చేసేది ఏంటి, ఇక్కడ ఎంట్రన్స్ బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ వరకు క్లియర్ కదా అందరికీ? ఎంట్రన్స్ అనేది మనం బ్లాక్ చేస్తున్నాం, ఓకే. అది మెటల్ స్ట్రిప్తోనో దేనితోనో బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ వరకు క్లియర్. తర్వాత టాయిలెట్స్కి ఏం చేస్తున్నాము, టాయిలెట్స్కి సంబంధించి మనం ఇక్కడ రెమెడీస్ చేసుకుంటున్నాం. ఏది మెటల్ స్ట్రిప్ ఏదో సంథింగ్ టాయిలెట్స్ రెమెడీ చేస్తున్నాం. కిచెన్కి ఏం చెప్పుకున్నాం మనం, కిచెన్ స్టవ్ కింద ఒక గ్రీన్ కలర్ మార్బుల్ ప్లాట్ఫామ్ కింద, అదే స్టవ్ కింద పెడదామని చెప్పి అనుకున్నాం. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. తర్వాత ఈ జోన్స్ మనం డివిజన్స్ చేసుకున్న తర్వాత డైరెక్షన్స్ని బట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ వాటర్ బ్యాలెన్సర్ వేసుకుంటాం, ఇక్కడ ఫైర్ బ్యాలెన్సర్ వేసుకుంటాం, ఇక్కడ అర్త్ బ్యాలెన్సర్ వేసుకుంటాం, ఇక్కడ ఎయిర్ బ్యాలెన్సర్ వేసుకుంటాం, మధ్యలో స్పేస్ బ్యాలెన్సర్ వేసుకుంటాం. ఇవి కాకుండా మనకి తూర్పు పడమరలో దిశ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ గోల్డెన్ రాడ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ గోల్డెన్ రాడ్ ఇన్స్టాల్ చేస్తాము, ఇక్కడ గోల్డెన్ రాడ్ ఇన్స్టాల్ చేస్తాం, ఓకే. ఎక్కడైతే జోన్స్ చిన్నగా ఉన్నాయో అక్కడ మనం గోల్డెన్ రాడ్స్ ఇన్స్టాల్ చేసుకుని దీన్ని ఈ ఎనర్జీని ఏం చేస్తాం మనం ఎన్హాన్స్ కానీ యాంప్లిఫై కానీ అంటాం. దీన్ని ఎన్హాన్స్ కానీ యాంప్లిఫై కానీ చేస్తాం. చేసిన తర్వాత మనం డైరెక్షనల్ ప్లేట్స్ ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో డైరెక్షనల్ ప్లేట్స్ అవి పెడతాం. మనం డైరెక్షనల్ ప్లేట్స్ ఎలా పెడతామంటే ఇక్కడ సౌత్ కాబట్టి ఇక్కడ సౌత్ ప్లేట్, ఇక్కడ సౌత్ వెస్ట్ ప్లేట్,
ఇక్కడ వెస్ట్ ప్లేట్, ఈ కార్నర్లో నార్త్ వెస్ట్ ప్లేట్, ఈ కార్నర్లో నార్త్ ప్లేట్, ఇది నార్త్ ఈస్ట్ ప్లేట్, ఈస్ట్ డైరెక్షన్ ప్లేట్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ప్లేట్. అలాగే బ్రహ్మస్థానంలో ఎక్కడైనా ఈ చుట్టుపక్కల ఎక్కడ గోడ ఉన్నా కానీ ఆ గోడ కూడా అతికించవచ్చు. ఇది బ్రహ్మస్థానం ఎనర్జీ. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది వాస్తుకు సంబంధించి ఎంట్రన్స్ బ్లాక్ చేసాము, ఎంట్రన్స్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఎంట్రన్స్ బ్లాక్ చేసాము. అదేవిధంగా టాయిలెట్స్ బ్లాక్ చేసాము. జోన్స్ ఏవైతే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ జోన్స్ బ్యాలెన్స్ చేసుకున్నాము. అదేవిధంగా 9 డైరెక్షన్స్కి సంబంధించి 9 డైరెక్షన్స్ కూడా మనము ప్లేట్స్ పెట్టేసుకున్నాం అక్కడ. ఓకే, 9 డైరెక్షన్స్ ప్లేట్స్ కూడా అయిపోయినాయి. దాని తర్వాత మనం ఏం చేసాము, ఎక్కడైతే మనకి ఈ జోన్స్ అనేవి తక్కువ ఉందో ఆ జోన్స్ తక్కువ ఉన్న చోట మనం ఏం చేసామంటే ఎనర్జీ పెంచడానికి ఈ గోల్డెన్ రాడ్స్ అనేవి ఉపయోగించి మనం ఎనర్జీ పెంచుకుంటాం. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? ఓకే, క్లియర్ సార్, క్లియర్. నెక్స్ట్ గురు పాయింట్, మనం మొన్న జియోపతిక్ స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాము. జియోపతిక్ స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా ఉత్తరము మరియు తూర్పు నుంచే వస్తుంది. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. నార్త్ డైరెక్షన్ నుంచి మరియు ఈస్ట్ డైరెక్షన్ నుంచే జియోపతిక్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఓకే, మనము లెక్కర్ యాంటీనా పట్టుకుని ఈ నార్త్ ఈస్ట్ భాగం నుంచి ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ భాగం నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి కొన్ని లైన్స్ కనపడతాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈస్ట్ నుంచి వస్తాయి. మన యాంటీనా ఇక్కడ డిప్ అయింది 1, మళ్ళీ ఇక్కడ డిప్ అయింది 2, ఇక్కడ డిప్ అయింది 3, ఇక్కడ డిప్ అయింది 4, ఇక్కడ డిప్ అయింది 5. సో 5 జియోపతిక్ లైన్స్ డిఫాల్ట్గా వస్తాయి. మా ఇల్లు ₹1,00,00,000తో కట్టాం, మాకు జియోపతిక్ స్ట్రెస్ లేదనడానికి లేదు. జియోపతిక్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్క చోటన ఉంటుంది. ఓకే, తర్వాత మనము అదే యాంటీనా పట్టుకుని మనం వాయువ్యం నుంచి ఈశాన్య భాగం నడుచుకుంటూ వెళ్తుంటే ఇలాగా. ఓకే, అప్పుడు మనకి ఉత్తరం నుంచి వచ్చే లైన్స్ దొరుకుతాయి. ఇలా 1, 2, ఇలా 3 లైన్స్ దొరుకుతాయి. మనం ఈ జియోపతిక్ రాడ్ అనేది మనం ఎక్కడ పెడతామంటే దీన్ని కరెక్ట్గా ఇది కదా స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ పెడతాం. ఓకే, ఇక్కడ పెట్టాం, కూర్చోండి, కూర్చోండి, ఇక్కడ పెడతాం. పోయండి, కొంచెం తిండి వస్తున్నా, కూర్చోండి. ఇక్కడ పెడతాం. ఓకే, మీకు ఎక్కడైతే ఒకవేళ ఈ మెట్లు ఉన్నాయి సార్ ఇక్కడ పెట్టడానికి కుదరదు అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టేయండి. లేదు గ్రౌండ్ ఫ్లోర్లో కుదరదు, గ్రౌండ్ ఫ్లోర్ మాది కాదు అని చెప్పి మీకు అనిపిస్తే కనుక అప్పుడు ఏం చేయండి అంటే మీరు స్కాన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ వచ్చింది, ఇలా ఒక లైన్ వచ్చింది, ఇలా ఒక లైన్ వచ్చింది, ఇలా ఒక లైన్ వచ్చింది, అదేవిధంగా ఇలా కొన్ని లైన్స్ వచ్చినాయి మీకు. ఈ మధ్యలో ఏదైతే కనెక్షన్ అవుతున్నాయో ఈ కనెక్షన్ అయ్యే పాయింట్స్ అన్ని కూడా ఏం పాయింట్స్ అంటాం మనం? ఏం పాయింట్స్ ఇవన్నీ? పరమస్థానాలు. జియోపతిక్ స్ట్రెస్. క్యాన్సర్ పాయింట్స్ ఇవన్నీ. ఎవరైతే ఈ లైన్ మీద పడుకుంటారో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. మెల్లగా హెల్త్ డిటోరేట్ అవుతుంది, డిటోరేట్ అయ్యి క్యాన్సర్. ఈ లైన్స్ అన్ని మన కంటికి కనపడవు, మన యాంటీనాతో ఎప్పుడైతే చెక్ చేస్తామో కనిపిస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటి లోపల రాడ్ ఇక్కడ పెట్టాలి. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఇక్కడ రాడ్ పెట్టాలి, ఇక్కడ రాడ్ పెట్టాలి, ఇక్కడ రాడ్ పెట్టాలి, అదేవిధంగా ఇక్కడ రాడ్ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే జియోపతిక్ స్ట్రెస్ ఎప్పుడైతే మన ఇంటికి ఇలా హిట్ అవుతుందో ఆ రాడ్కి తగిలి ఇలా రివర్స్ అయిపోతుంది. ఆ రాడ్కి తగిలి ఇలా రివర్స్ అయిపోతుంది, ఆ రాడ్ తగిలి ఇలా రివర్స్ అయిపోతుంది, ఇలా తగిలి ఇలా రివర్స్, ఇలా తగిలి ఇలా రివర్స్, ఇక్కడ కూడా ఇలా తగిలి ఇలా రివర్స్, ఇలా తగిలి ఇలా రివర్స్, ఇలా తగిలి ఇలా రివర్స్, ఇలా. సో ఓవరాల్గా మన ఇల్లు అనేది ఒక గ్రీన్ జోన్లోకి వచ్చేస్తుంది, ప్రొటెక్టివ్ గ్రీన్ జోన్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. జియోపతిక్ ఒకటి, అదేవిధంగా మనకి ఎంట్రన్స్ ఒకటి, టాయిలెట్స్ ఒకటి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని ల్యాండ్స్ పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి ల్యాండ్స్. ఆ పెద్దగా ఉన్న చోటన మనము దీనికి 2 టైప్స్ ఆఫ్ రెమెడీస్ చేస్తాము. ఒకటి వచ్చేసి దీన్ని మనం వర్టెక్స్ అంటాము. ఓకే, దీన్ని మనం వర్టెక్స్ అంటాము. ఇది 1.5 feet వస్తుంది, ఒకటి 6 inches కూడా వస్తుంది. ఇది రెడీగా ఏముండవు, దీన్ని మనం తయారు చేయించాల్సి వస్తుంది. సైజుని బట్టి, మీ ప్రాపర్టీ సైజుని బట్టి తయారు చేయించాల్సి వస్తుంది.
ఆ, ఇది కాదు అంటే కనుక మనం పిరమిడ్స్ ద్వారా కూడా చేస్తాము. ఆ పిరమిడ్స్ వచ్చేసి ఇలా, ఇది 2 లేయర్ పిరమిడ్, 3 లేయర్ పిరమిడ్స్తో కూడా మనం చేస్తాము. ఓకే. లేదంటే వీటికి సంబంధించి మనకి కలశం ఉంటుంది. కలశం తయారు చేసిస్తాము. ఈ కలశంలో కూడా మనం జియోపతిక్ స్ట్రెస్కి సంబంధించినవి కానీ, బ్రహ్మస్థానాన్ని యాక్టివేషన్ చేయడానికి కానీ, ఈశాన్య నైరుతి భాగాల్ని యాక్టివేషన్ చేయడానికి మనము ఈ కలశాలని తయారు చేస్తాము. ఇవన్నీ కూడా మీకు ఆ, ఏదైతే లేటెస్ట్ క్లాస్ ఉందో, ఐ మీన్ అడ్వాన్స్ క్లాస్ ఉందో, అడ్వాన్స్ క్లాస్లో మీకు వీటి మంత్ర ఉచ్చారణతో సహా అన్నీ నేర్పించబడతాయి. ఓకే. వీటిలో ఫార్ములాస్ ఏంటి, మనం కలసంలో వేసుకోవాల్సిన వస్తువులు ఏంటి, మూలికలు కానీ, ఔషధాలు కానీ, అదేవిధంగా అష్టగంధాలు కానీ, అదే రకంగా గోమతి చక్రాలు రకాలు ఉంటాయి. గోమతి చక్రాలు కూడా ఏ వేసుకోవాలి, రుద్రాక్షలు, అలా రకరకాల వస్తువులతోని మనం కలశం కానీ, రకరకాల వస్తువులతోని మనము వీధి శూల కానీ, లేదంటే నెగిటివ్ ఎంట్రన్స్ కానీ, జియోపతిక్ స్ట్రెస్ లార్జర్ క్వాంటిటీలో కానీ, లేదంటే ఒక ల్యాండ్లో బాణామతి కానీ, చేతబడి కానీ చేస్తుంది, లేదా ఒక స్పిరిట్ హయ్యర్ ఎనర్జీ ఉంటే ఆ ఇల్లు అమ్ముడుపోదు, ఆ ల్యాండ్ అమ్ముడుపోదు, రెంట్కి ఎవరు రారు, ఇలాంటి సమస్యలు వస్తాయి రెగ్యులర్గా. సో వాటి నుంచి మనల్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ జియోపతిక్ స్ట్రెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇల్లు కట్టడంతోనే, ఇల్లు అలికితే పండగ కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇల్లు అలికితేనే పండగ కాదు. మీరు ఎంత గొప్పగా ఇల్లు కట్టుకున్నా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వాస్తు కన్సల్టెంట్ని కలవాల్సిందే. ఎలాంటి వాస్తు కన్సల్టెంట్ని కలవాలి? వేరేలాగా అనుకోకండి. పూర్వ పద్ధతులు ఫాలో అయ్యే వాస్తు కన్సల్టెంట్తోనే అవ్వదు. వాళ్ళతో పిలిస్తే మీకు అవ్వదు పని. మీరు సైంటిఫిక్గా వర్క్ చేసే వాళ్ళని పిలవాలి. సైంటిఫిక్గా వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎర్త్కి సంబంధించిన జియోపతిక్ కానీ, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ కానీ, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ కానీ, లేదంటే ఒక నెగిటివ్ స్పిరిట్ ఎనర్జీ కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని, ఆ పొజిషన్ని ఐడెంటిఫై చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తారు. న్యూట్రలైజ్ చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు అనేవి తగ్గుతాయి. ల్యాండ్ అమ్ముడు పోకపోయినా, రెంట్కి పోకపోయినా, బిల్డింగ్ కూడా అమ్ముడు పోకపోయినా, రెంట్కి పోకపోయినా, దానికి మేజర్ కారణం జియోపతిక్ స్ట్రెస్సే. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాస్తులో ఎన్ని లోపాలున్నా కానీ మీరు కరెక్షన్ చేయొచ్చు. ఇటు గుమ్మం తీసి అటు పెట్టడమో, ఇటు గుమ్మం మూసేసి అటు నుంచి వెళ్ళడమో, లేదా ఈ సింహద్వారం బాగాలేదని చెప్పి వేరే ద్వారం వాడటం మీరు ఏదైనా చేయొచ్చు. కానీ జియోపతిక్ స్ట్రెస్, భూమికి సంబంధించిన ఎనర్జీస్కి వేరే ఆల్టర్నేటివ్స్ లేవు. మీరు రెమెడీస్ చేయాల్సిందే. ఓకే. రెమెడీస్ అనేవి మ్యాండేటరీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్? మేజర్గా మన రెసిడెన్షియల్ వాస్తుకు సంబంధించి, బేసిక్ వాస్తుకు సంబంధించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇంక్లూడింగ్ మనం కంపాస్ డిగ్రీస్ తీసుకోవడము, జోన్స్ డివిజన్స్ చేసుకోవడము, జోన్స్ బైఫర్కేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. గురుగారు, ఉమ్. ఒకవేళ మీరు రెక్టాంగిల్, స్క్వైర్ లో చూపించారు. ఇప్పుడు బ్రహ్మస్థానాన్ని ఎల్ షేప్ లో కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాన్ని ఎలా మనం చూడగలుగుతాం? చూపిస్తాను. ఎప్పుడైనా మనకి ఇలా ఎల్ షేప్లో ప్రాపర్టీస్ వచ్చాయి అంటే కనుక, ఈ ఎల్ షేప్లో ప్రాపర్టీస్కి బ్రహ్మస్థానం ఒకటి ఎప్పుడు ఉండదు. దీన్ని మనం కరెక్షన్ చేసేటప్పుడు దీన్ని 2 బ్రహ్మస్థానాల కింద కౌంట్ చేసుకోవాలి. ఓకే. 2 బ్రహ్మస్థానాలు మనం డివిజన్ చేయాలి. సో ఈ పోర్షన్ని కట్ చేయడానికి మనము కాపర్ స్ట్రిప్స్ కానీ, జియోపతిక్ రాడ్స్ కానీ వాడతాము. సో ఇలాంటి వాటికి నేను ఇంకొక రెమెడీ కనిపెట్టాను. ఆ రెమెడీ ఏంటంటే దీన్ని ఫిబనాసి ఎల్ రాడ్స్ అంటాం దీన్ని. దీన్ని మనం ఫిబనాసి ఎల్ రాడ్స్ అంటాము. ఓకే. ఈ ఎల్ షేప్ ఏదైతే ఉందో ఇది కూడా మోరార్లెస్ జియోపతిక్స్ రాడ్ టైపే ఉంటుంది. ఇది ఇది టోటల్ 4 వస్తాయి సెట్ దీంట్లో. దీన్ని మనం ఎట్లా వాడాలి అంటే, మన ల్యాండ్ ఇలా ఉన్నప్పుడు ఏదైతే ఎల్ రాడ్స్ నేను చూపించానో మీకు, ఇక్కడ ఒక ఎల్ రాడ్ పెట్టాలి ఇలాగా, ఇక్కడ ఒక ఎల్ రాడ్ పెట్టాలి ప్లేస్ సైజుని బట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వర్చువల్గా ఒక
లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వర్చువల్గా ఇదంతా ఒక భాగం అయింది. అప్పుడు దీని ఎనర్జీ వేరు, దీని బ్రహ్మస్థానం వేరు. ఆటోమేటిక్గా దీని ఎనర్జీ, దీని బ్రహ్మస్థానం వేరు. ఇలాగా ఈ ఎల్ షేప్ ఏదైతే ఉన్నాయో, ఇలా ఎల్ రాడ్స్ ఏదైతే ఉన్నాయో, ఇది దేనికి ఉపయోగించవచ్చు అంటే, ఏదైనా ఒక బావి నెగిటివ్ ఎనర్జీని తీసేయాలన్నా, ఒక సెప్టిక్ ట్యాంక్ నెగిటివ్ ఎనర్జీ తీసేయాలన్నా, లేదంటే ఒక గుంత ఏదైనా ఉంటే కనుక దానికి కూడా ఈ 4 దిశల్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇంట్లో వాషింగ్ మిషన్స్ ఒక తప్పు దిశలో ఉన్న ఇలాంటి 4 సైడ్ ఇలా ఎల్ రాడ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్రహ్మస్థానాన్ని డివైడ్ చేసి ఎనర్జీ అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కంపల్సరీ 2 బ్రహ్మస్థానాలు క్రియేట్ చేయాల్సిందే వాడు. బ్రహ్మస్థానం యాక్టివేషన్. మనకు ఆయాది కూడా చూడాలి గురుజీ, అంటే సార్ కొన్ని ఆయాది మనం చూడం సార్. ఆయాది అనేది ఆ, నా దృష్టిలో ఆయాది కాన్సెప్ట్ అనేది వర్క్ చేయదు. ఆయాది కాన్సెప్ట్ అనేది వర్క్ చేయదు. చాలా ఇల్లులు ఉన్నాయి ఆయాది మీద వర్క్ చేసిన వాళ్ళు ఇంతకు ముందు. వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగండి. ఆయాది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటారో లేదో ఒకసారి అడగండి. దాదాపుగా నేను ఒక 200 పైన కేసెస్ నేను వర్క్ చేసి ఉంటాను. ఆయాదిలో 100% సక్సెస్ లేదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది. రిలేషన్షిప్ చాలా ఎక్సలెంట్ ఉన్న వాళ్ళకి డబ్బు ప్రాబ్లం ఉంది. ఆ రెండు ఉన్న వాళ్ళకి ఇంట్లో చదువు లేదు, లేదా పిల్లలు సరిగ్గా పుట్టడం ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి. సో ఆయాది కాన్సెప్ట్ నేను నమ్మను. అర్థం కాలేదు సార్, అది ఆయిల్ అంటే ఏంటి సార్? అది ఒక మెజర్మెంట్ ఉంటుందండి. లెంత్ బ్రెత్ అనేది ఒక మెజర్మెంట్ ఉంటుంది. ప్రాపర్గా డిఫాల్ట్గా కొన్ని పాజిటివ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దాంట్లో సక్సెస్, అదేవిధంగా డబ్బు, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆ ఇంటి ఆయుష్ అనేది నిర్ధారిస్తారు దాంతోని. ఒక డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దాన్నే మనము ఈ గోల్డెన్ రేషియో కాన్సెప్ట్ ఏదైతే ఇందాక మీకు గ్రాఫ్లో చూపించానో, గోల్డెన్ రేషియో కాన్సెప్ట్ ద్వారా మనం చేస్తాము. సో దాంట్లో పెద్ద సక్సెస్ నేనైతే చూసిన కేసెస్లో లేదు. సో అది నేను నమ్మను. ట్రైనింగ్ కూడా ఇవ్వండి నేను. అది సింపుల్. సార్ ఒక ఇంటికి ఆయుష్ ఎంత వరకు ఉన్నదని మనకి ఎట్లా తెలుసుకోవాలి సార్? సార్ ఇంటికి ఆయుష్ అనేది రొటేషన్లో ఉంటుంది సార్. డైరెక్ట్గా ఆయుష్ అనేది ఎక్కడ ఉండదు. 7 ఇయర్స్, 14 ఇయర్స్, 21 ఇయర్స్ అనేది రొటేషన్లో ఉంటుంది ఏ ఇంటికైనా సరే. 7 ఇయర్స్ పాజిటివ్గా ఉంది అంటే 7 ఇయర్స్ నెగిటివ్గా ఉండొచ్చు. లేదా 14 ఇయర్స్ ఇల్లు పాజిటివ్గా ఉంది అంటే కనుక మరో 7 ఇయర్స్ అది నెగిటివ్గా ఉండొచ్చు. సో ఇలాంటి టైంలోనే మనం క్రిటికల్గా దాని యొక్క డిసిషన్ అనేది తీసుకుని టైం టు టైం రెమెడీస్ చేయడం కానీ, టైం టు టైం జియోపతిక్ స్ట్రెస్ చెక్ చేయడం కానీ చూసుకుంటూ ఉండాలి. రీజన్ 7 ఇయర్స్ రొటేషన్, 7, 14 ఇయర్స్ రొటేషన్ అవుతుంది. రీజన్ సార్ ఎందుకు 7 years అట్లా? డిఫాల్ట్ అది, రీజన్ ఏం లేదు. శాస్త్రంలో అలాగే ఉంది. 7 ఇయర్స్ డిఫాల్ట్ అది. ఎందుకంటే మనం చేసుకునే ఒక వాస్తు పూజ కానీ, లేదంటే మనం చేసే ఒక హోమం కానీ, ఇవన్నీ ఎప్పుడైతే మన ఇంట్లో చేస్తామో దీని యొక్క ఎనర్జీస్ మనకి 3 to 4 ఇయర్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి టైం దొరకదు. ఏ రోజు మనం హోమం చేయించుకోము, ఏ రోజు మనం పూజలు గీజలు లాంటివి చేయం. సో అక్కడి నుంచి ఎనర్జీస్ అనేవి అక్యుములేట్ అవుతాయి. అది ప్రాబ్లం. మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇట్లా 5 ఫ్లోర్స్ చేసామనుకోండి సార్, ఎనర్జీస్ అనేది ఏ ఫ్లోర్ లో బలంగా ఉంటుంది, మనకు ఆ ఫ్లోర్స్ పెరిగే కొద్ది ఎనర్జీస్ బాగుంటాయా తగ్గుతాయా? సార్ మీ వాయిస్ కొంచెం లోగా ఉంది. మళ్ళీ ఒకసారి అడగరా గట్టిగా. మనం ఒక 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసామనుకోండి సార్, అవును గ్రౌండ్ ఫ్లోర్ లో ఎనర్జీస్ బాగుంటాయా, ఫస్ట్ సెకండ్ ఇట్లా ఎనర్జీస్ పెరుగుతాయా తగ్గుతాయా సార్? సార్, ల్యాండ్ బాగుంటే మీరు 100 ఫ్లోర్లు కట్టిన ఎనర్జీస్ అన్ని బాగానే ఉంటాయి. భూమి లోపల శక్తి అనేది ఉంది అంటే, ఒక వృక్షానికి కావాల్సింది వేర్లు. వేర్లు కనుక సరైన బలం ఉంది అంటే కనుక వృక్షం ఎంత పొడుగానే పోవచ్చు. ఓకే భూమిలో ఎనర్జీ లేకపోతే మీరు గ్రౌండ్ ఫ్లోర్ వేస్టే, టాప్ ఫ్లోర్ కూడా వేస్ట్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గురూజీ ఇప్పుడు ఇది మన ఒక 15 ఫ్లోర్ ఉంది అనుకోండి. ఇప్పుడు జియోపతిక్స్ 15th ఫ్లోర్ వరకు కూడా వస్తుంది అది? నేను నా టోటల్ ఎక్స్పీరియన్స్లో 23rd ఫ్లోర్ వరకు నేను జియోపతిక్ స్ట్రెస్ని చూశాను. 23rd ఫ్లోర్ మించి నాకు ఎప్పుడు అవకాశం దొరకలేదు. బట్ ఎస్, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జియోపతిక్ స్ట్రెస్ అనేది భూమిలో 250 ఫీట్లు, 350 ఫీట్ల కింద ఉంది. ఆ కింద నుంచే పైకి వచ్చినప్పుడు ఆ పైకి వెళ్ళలేదా వెళ్తుంది. కాకపోతే తీవ్రత అనేది తగ్గచ్చు. ఓకే, థ్యాంక్ యూ. తీవ్రత అనేది తగ్గచ్చు. థ్యాంక్ యూ గురూజీ. గురుజీ ఇప్పుడు కిచెన్ స్టవ్ కింద గ్రీన్ కలర్ ఇది పెట్టమన్నారు, అదే మార్బుల్ వేయమన్నారు కదా గురుజీ. అది
మార్బుల్ వేయవచ్చా లేకపోతే ఇంకేమైనా పెట్టవచ్చు గురుజీ గ్రీన్ కలర్ సంబంధించి? అంటే ఇప్పుడు మీరు పెయింట్ వేసినా స్టిక్కర్ వేసినా ఆ స్టవ్ ఒక వేడికి ఊడిపోతుందండి. అందుకే టైల్స్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ పెట్టాలి. హీట్ హీట్ని సస్టైన్ చేసే ఒక ఆమ్, వస్తువు ఏదైనా పెట్టాలి మీరు. కొందరు పెయింట్ కూడా వేసి రిజల్ట్ తీసుకున్నారు, కానీ పెయింట్ ఊరికే పోతుంటుంది, మళ్ళీ మళ్ళీ మార్చాల్సి వస్తుంది పెయింట్. ఆ టేప్స్ అవన్నీ కూడా నేను రికమెండ్ చేయండి సార్. అసలు మనం ఎప్పుడు టేప్ కాన్సెప్ట్ పెయింట్ కాన్సెప్ట్ ఎప్పుడు వెళ్ళం మనం. బెటర్ ఒక మార్బుల్ కట్ చేయించుకోండి, మార్బుల్ కానీ గ్రానైట్ కానీ చిన్న చిన్న బ్లాక్స్, టైల్స్ బ్లాక్స్ దొరుకుతాయి గ్రీన్ కలర్వి. ఆ టైల్స్ బ్లాక్స్ అయినా ఒకదాని పక్కన ఒకటి పెట్టి. స్టవ్ అనేది దోషం సార్, స్టవ్ అనేది అగ్ని. స్టవ్ కింద కనుక మీకు బ్లాక్ కలర్ మార్బుల్ కానీ బ్లాక్ కలర్ గ్రైనైట్ కానీ వచ్చిందంటే ఇనుము వెళ్ళి మంటలో పడ్డట్టే. నలుపు అనేది శని. శని ఎక్కడ ఉంది? శుక్ర స్థానంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది? మేజర్గా డబ్బుకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా వైఫ్కి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. మేజర్ ఇళ్లలో సమస్య డబ్బు, హెల్త్, మెయిన్ ఈ రెండే. అది ఎందుకు వస్తాయంటే కిచెన్ డిస్టర్బెన్స్ అయినప్పుడు, ఆగ్నేయం డిస్టర్బెన్స్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది. గురుగారు మిర్రర్ ఎటు పక్క పెట్టుకోవచ్చు? మిర్రర్ వచ్చేసి తూర్పు వాళ్ళకి కానీ ఉత్తరం వాళ్ళకి కానీ మిర్రర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆగ్నేయము, నైరుతి అసలు రికమెండెడ్ కాదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ మిర్రర్స్ అనేవి పెట్టకండి. అద్దాలన్నీ కూడా వాటర్ ఎలిమెంట్, నీటి తత్వం. నీరు భూమి శత్రువులు, నీరు అగ్ని శత్రువులు. సో ఆగ్నేయం నైరుతి తప్ప ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాయువులో కూడా పెట్టుకోవచ్చు, కానీ వాయువులో సమస్యలు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను చూసిన అబ్జర్వేషన్, వాయువులో అద్దం ఉంటే కనుక స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. స్కిన్ ఎలర్జీస్ వస్తాయి వాయువులో ఉంటే కనుక. అదేవిధంగా కొంచెం కఫా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే కోల్డ్, కాఫ్ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా వచ్చిపోవడం, ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటాయి. అంత పర్మనెంట్గా ఉండవు, ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఇది పర్సనల్గా చూసింది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గురుజీ నైరుతిలోనే ఆ బాత్రూమ్ ఉన్నప్పుడు అది యూజ్ చేయకుండా దాన్ని స్టోర్ రూమ్ లా చేసాం గురుజీ. దానివల్ల అసలు అలా చేయొచ్చు నైరుతిలో గురుజీ? బాత్రూమ్ ఉంది, దాన్ని మీరు వాడట్లేదు అంటే ఓకే, పర్వాలేదు, మీకు ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. దాన్ని మీరు స్టోర్ రూమ్లో వాడుతున్నారు, ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కమాడ్ తీయాలి. కమాడ్ తీసేసి మీరు స్టోర్ రూమ్లో అయినా వాడుకోండి, నార్మల్ రూమ్లో అయినా వాడుకోండి, డ్రెస్సింగ్ ఏరియా రూమ్కి అయినా వాడుకోండి. కమాడ్ మాత్రం ఖచ్చితంగా తీయాలి. కమాడ్ తీస్తే మీకు రిజల్ట్ బాగుంటుంది. కమాడ్ తీయాలి. నేను వాడట్లేదు, తాళం వేసానంటే రిజల్ట్ వస్తుంది, రాదని నేను అనట్లేదు, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒక 25 to 30% రిలీఫ్ అవుతుంది. మీరు వాడకం మానేసి బాత్రూమ్కి తాళం వేశారంటే 25 to 30% రిలీఫ్ వస్తుంది. కమోడ్ తీసేశారంటే మీకు 100% రిలీఫ్ వస్తుంది. కమోడే దోషం, బాత్రూమ్ పొజిషన్ కాదు. బాత్రూమ్ పొజిషన్ మీరు ఈశాన్యంలో కూడా పెట్టుకోవచ్చు, ఈశాన్యంలో కూడా టాయిలెట్ పెట్టచ్చు. కమోడ్ ఉండకూడదు. ఆగ్నేయంలో కూడా టాయిలెట్ ఉండొచ్చు, కానీ కమోడ్ ఉండకూడదు. కమాడే మెయిన్ కమోడ్, లెట్రిన్ కమాడే మనకి సమస్య. అది గురుజీ ఇప్పుడు మన ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు మనం ఏవి ఫాలో అవ్వాలి గురుజీ? సే హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ల్యాండ్ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. ల్యాండ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా పెద్ద ప్రాసెస్, మీరు అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అయితే తెలుస్తుంది. బట్ సింపుల్గా చెప్పాలి అంటే కనుక ల్యాండ్లో ఉన్న బ్రహ్మస్థానాన్ని ఎనర్జైజ్ చేసుకోవాలి, పెంచాలి, శక్తిని పెంచాలి. కొందరు అడుగుతారు, సార్ ఇప్పుడు అన్ని మనం వస్తువులు పెడుతున్నాము, వస్తువులకి 1,00,00,000 అవుతుంది, మళ్ళీ మనం పిల్లర్స్ వేసేటప్పుడు తవ్వుతాం కదా, మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అని చెప్పి చాలా మంది అడుగుతారు. అట్లీస్ట్ మీరు పిల్లర్లు వేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికైనా ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలి కదా మీకు, కావాలా వద్దా? ఆ, చాలా మంది అక్కడ బ్యాక్ ముందుకు స్టెప్ వెళ్ళాలి. వేస్తారు. ఇల్లు కట్టే ముందు 1,50,000 పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ ఆ వస్తువులే మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు కదా. ప్లింత్ బిలీమ్లు వేసిన తర్వాత, బేస్మెంట్ అది వేసిన తర్వాత మట్టి పెట్టి దింసా కొట్టేటప్పుడు అవే వస్తువులు లోపల పెట్టుకుని మళ్ళీ మూసేయచ్చు కదా మీరు. బెస్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్రహ్మస్థానాన్ని యాక్టివేషన్ చేసుకోండి. బ్రహ్మస్థానాన్ని యాక్టివేషన్ చేసుకోండి, జియోపథిక్ స్ట్రెస్ న్యూట్రలైజ్ చేసుకోండి. అండ్ మీరు వాడే ఒక సిమెంట్ ఇసుక మధ్యలో మనకి క్రిస్టల్ పౌడర్ దొరుకుతుంది మన దగ్గర. క్వార్ట్స్ క్రిస్టల్, బ్లాక్ టర్మిలిన్, అమెథిస్ట్, ఇలా రకరకాల క్రిస్టల్స్ పౌడర్స్ దొరుకుతాయి. అది వచ్చేసి కిలో 700 నుంచి 1,200, 1,500 వరకు కిలోలు ఉంటాయి. కేటగిరీని బట్టి ఉంటాయి అనమాట. అవి మీరు పిల్లర్స్లో కానీ, మీ పూజా మందిరం కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ, మీరు స్లాబ్లో కానీ వేసుకుంటే హౌస్ అనేది రేడియేషన్స్కి, ఫ్రీక్వెన్సీస్కి కొంచెం ప్రొటెక్టివ్ లేయర్ కింద క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కళ్ళు 40 కిలోలు, 50 కిలోలు, 100 కిలోలు బ్యాగులు కూడా వేసుకుంటారు. అది మీరు సిమెంట్ మిక్స్ అవుతూ వస్తుంది కదా, రెడీమేడ్ కాంక్రీట్ సిమెంట్,
దాంట్లో మీరు వేసేయడమే సరిపోతుంది. ఆ, తర్వాత దేవుడి గుడి కట్టేటప్పుడు గోమతి చక్రాలు, రుద్రాక్షలు పెడతాము ఒక సీక్వెన్స్లో మేము. అదేవిధంగా కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి మనకి, క్వార్ట్స్ క్రిస్టల్స్ అని. అవి పెట్టడం వల్ల దేవుడి గుడి ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో ఉన్నా కానీ పాజిటివ్ రిజల్టే ఇస్తుంది. ఓకే. సో రెమెడీస్, ఎండ్లెస్ రెమెడీస్ ఉన్నాయి సార్. కూల్చివేతలు లేకుండా మనం చేసుకోవడానికి ఎండ్లెస్ రెమెడీస్ ఉన్నాయి. ఏంటంటే ఓన్లీ మనకి ఉండాల్సింది ఏంటంటే నేర్చుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉండాలి మేజర్గా. సరే, మీరు నేర్చుకున్న తర్వాత ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తారా లేదా అది పక్కన పెట్టండి. నేను ఫుల్ టైం ప్రాక్టీస్ చేయను కదా నాకు ఎందుకు అనుకుంటారు అందరూ. కానీ అట్లీస్ట్ మీ ఇల్లు మీరు బాగా చేసుకోవచ్చు కదా. మీ ఇల్లు మీరు బాగా చేసుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పొచ్చు, ఒక నలుగురికి సాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. గురుగారు చెప్పండి. సార్, ఇక్కడ మనం కిచెన్ లోని బ్లాక్ గ్రానైట్ తోటి స్టాండ్ వేస్తున్నాం కదా సార్ స్టవ్ పెట్టడానికి. ఉమ్. ఆ బ్లాక్ గ్రానైట్ కి బదులుగా రెడ్ గ్రానైట్ పెట్టొచ్చు సార్, అది స్టాండ్ తయారు చేయడానికి. పెట్టచ్చు, కాకపోతే రెడ్ గ్రానైట్ చూసుకోండి. ఆగ్నేయం మీద ఆల్రెడీ పెరుగుంది అంటే కనుక మీరు రెడ్ పెట్టడం వల్ల ఫైర్ ఇంకా ఎక్కువ అయిపోద్ది, ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది. మంటలో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది, ఇంకా మీరు బగ్గుమంటది. ఇంకా అంటే బెస్ట్ ఏట్ పెడితే మంచిది సార్? గ్రీన్ కలర్ బెటర్. మొత్తం గ్రీన్ కలర్ పెట్టవచ్చు సార్? గ్రీన్ కలర్ సేఫ్. అంటే స్టాండ్ మొత్తం గ్రీన్ కలర్ పెట్టేసుకోవచ్చు సార్, గ్రానైట్ స్టాండ్. పెట్టుకోవచ్చండి. లైట్ గ్రీన్, మన లైట్ గ్రీన్ తీసుకోండి, ఎక్కువ హెవీ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ తీసుకోండి. అవును సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ మధ్యన గ్రానైట్ అందరూ కిచెన్ గ్రానైట్ వైట్ కలర్ ఒకటి ప్రిఫర్ దాన్ని చేస్తారు. క్వార్ట్స్ అంటారు. వైట్ కలర్ కూడా శని స్వరూపమే. వైట్, గ్రే, బ్లాక్ అనేవి శని స్వరూపాలే. వైట్ కూడా కిచెన్ లో మనం అవాయిడ్ చేయాలి, మంచిది కాదు వైట్ అనేది. గ్రీన్ కలర్ తీసుకోండి, లేదా ఇందాక అప్పారావు గారు అన్నట్టు ఒక రెడ్ కలర్ లో కానీ లేదంటే మెరూన్ కలర్ లో కానీ మీరు టైల్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ తీసుకోవచ్చు. వైట్ కూడా రికమెండెడ్ కాదు. వైట్ కొంచెం షోకి వేసుకుంటున్నారు కానీ వైట్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఇన్ కిచెన్. వైట్ ఉంది అంటే కనుక వాళ్ళకి ఏమైనా బిజినెస్ ఉంటే, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉంటే ఇండస్ట్రీస్ రన్ అవ్వవు, లాసెస్లో ఉంటారు. సార్, చెప్పండి. ఈ వాషింగ్ మెషిన్ ఏ దిశలో పెడితే బాగుంటుంది సార్? వాషింగ్ మిషన్ తూర్పు ఆగ్నేయం కానీ పడమర వాయువ్యం కానీ ఉండాలి సార్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సార్, చనిపోయిన ఫోటోలు ఏ పక్క పెట్టుకోవాలి సార్? దక్షిణం సార్, దక్షిణం మాత్రమే పెట్టాలి. దక్షిణము 180 డిగ్రీలు, 160 నుంచి 190 డిగ్రీల లోపే చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉండాలి. అది తప్ప వేరే ఎక్కడ పెట్టుకోండి. దక్షిణం అంటే ఏ గోడకి పెట్టుకోవాలి సార్? అది కంప్లీట్ ఇంటి దక్షిణం కూడా, కంప్లీట్ ఇంటికి దక్షిణం కూడా. బ్రహ్మస్థానం ఒకటే ఉంటుంది, దక్షిణం ఒకటే ఉంటుంది సార్. బెడ్రూమ్లో దక్షిణం వాళ్ళు, చిల్డ్రన్ బెడ్రూమ్లో దక్షిణం వాళ్ళు, హాల్లో దక్షిణం వాళ్ళు అట్లాంటివి ఉండవు. దక్షిణం వాల్ అంటే టోటల్ ఇంటికి దక్షిణం వాల్ ఒకటే ఉంటుంది. ఒకటే బ్రహ్మస్థానం, ఒకటే తూర్పు, ఒకటే పడమర, ఒకటే వాయువ్యం, ఒకటే అన్ని అన్ని ఒకటే ఉంటాయి. రెండు రెండు ఉండవు. సార్ ఇందాక మాట్లాడినట్లు కిచెన్ లో వైట్ గ్రానైట్ ఉంది సార్. మార్చుకోవాలి, రెమెడీ వైట్ గ్రానైట్ మార్చుకోవాలి. రెమెడీ ఏం లేదు సార్. అదే రెమెడీ, నేను చెప్పేది రెమెడీ. గ్రీన్ కలర్ మార్బుల్ కానీ, గ్రీన్ కలర్ టైల్ కానీ, గ్రీన్ కలర్ గ్రానైట్ కానీ, అట్లీస్ట్ స్టవ్ ఎంత ఉందో అంత సైజ్ కూడా స్టవ్ కింద పెట్టుకోండి. టోటల్ ప్లాట్ఫామ్ అంతా వచ్చేసి వైట్ ఉంది సార్. వైట్ వేయకూడదు సార్, ఇందాక అదే చెప్పాను నేను. వైట్, యాష్, బ్లాక్ అనేది కిచెన్ లో వేయకూడదు సార్. గ్రీన్ కానీ, రెడ్ కానీ, మెరూన్ కానీ వేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏది పడితే అది వేసుకోవడానికి అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇది మీరు నేర్చుకునేది బేసిక్. దీని తర్వాత ఇంటీరియర్ వాస్తు అని ఒకటి ఉంటుంది. ఇంటీరియర్ వాస్తులో మనం కలర్ కాంబినేషన్స్ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. అదేవిధంగా వాస్తు అంటే మనకేంటి, గాలి, వెలుతురు ఇవన్నీ విరాళంగా ఉండాలి. సో ఇప్పుడు మీరు డార్క్ కలర్స్ వేసారనుకోండి, కిచెన్ మొత్తం డార్క్ అయిపోద్ది. డే టైంలో కూడా లైట్ వేసుకోవాల్సి వస్తుంది. వుడ్ వర్క్ కలర్స్ కాంబినేషన్స్ కానీ, మీరు కొనే చిమ్నీ కలర్ కానీ, మీరు వేసే ప్లాట్ఫామ్ కలర్ కానీ, మీరు వుడ్ వర్క్లో ఒక డోర్కి ఒక కలర్స్ ఏదైతే యూస్ చేస్తారో చాలా కేర్ఫుల్గా యూస్ చేసుకోవాలి. నాకు బ్లాక్ ఇష్టమని బ్లాక్ వేస్తారు కొందరు, మెరూన్ ఇష్టం అని చెప్పి మొత్తం మెరూన్ వేస్తారు. ఒకసారి వాళ్ళ ఇల్లు వెళ్ళి చూడండి, డార్క్ ఉంటుంది. ఒక యాంటీనా కానీ ఒక పెండులం పెట్టి చూడండి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫుల్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ. అక్కడ సోలార్ ఎనర్జీ జీవం లేనిదే ఇంకెందుకు అక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి.
డబ్బులు మీరు అన్నట్లు సార్ మీరు అన్నట్లు సార్ స్టవ్ స్టవ్ స్పేస్ అంతా గ్రానైట్ చేంజ్ చేసుకోవాలి సార్. చేంజ్ చేయొచ్చండి. అదే స్టవ్ ఎంత స్పేస్ వస్తుంది సార్ అంత స్పేస్ గ్రానైట్ చేంజ్ చేసుకుంటే కూడా తగ్గుతుంది సార్. గ్రీన్ స్టవ్ సైజ్ ఎంత ఉందో అది 2 ఫీట్స్ బై 3 ఫీట్స్ లేదా 3 ఫీట్స్ బై 4 ఫీట్స్ ఏదో ఉంటుంది కదా, అవును అంతవరకు సార్. తీసుకొచ్చి పెట్టినా సరిపోతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఇది ప్లాట్ఫామ్ సార్ బ్లాక్ అండ్ గ్రీన్ మిక్స్ అయ్యి ఉంది, అలా ఉండొచ్చా సార్? బ్లాక్ అండ్ గ్రీన్ మిక్స్ ఏముంది అంటే కనుక డబ్బు ఇలా వచ్చి అలా పోతుంది, అంతే ఏముంది, సింపుల్. ఓకే 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 సరే సార్. అయితే దాని కింద కానీ గ్రీన్ మార్బుల్ వేసుకోవాలి. గ్రీన్ మార్బుల్ ఇస్ ఆల్వేస్ బెటర్ సార్. ఇప్పుడు వచ్చే మీరు కొత్త ఇల్లు వెంచర్స్ లో మాక్సిమం కొన్ని వాస్తు సిద్ధాంతాలు సలహా చేయడమో లేకపోతే వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ పెంచుకుని ఇప్పుడు మాక్సిమం కట్టే కొత్త అపార్ట్మెంట్స్ లో నేను వెళ్ళే అన్ని మాక్సిమం కూడా గ్రీన్ కలరే చూస్తున్నా. బర్మడా గ్రీన్ అంటారు దాన్ని, అందరు బర్మడా గ్రీనే వేస్తున్నారు ఈ మధ్య, ఓకే సార్ ఓకే సార్. డిఫాల్ట్ గా వేస్తున్నారు. ఎందుకంటే అది వేయడం, బ్లాక్ వేయడం, మళ్ళీ తీయడం, మళ్ళీ మార్చడం ఇవన్నీ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు అందరు గ్రీనే వేస్తున్నారు. ఓకే సార్. అయితే ఇప్పుడు రెంటెడ్ హౌస్ అయితే ఇప్పుడు ఒకవేళ స్టవ్ కింద మనం గ్రీన్ మార్బుల్ పెట్టుకోవచ్చు. చిన్నది 3 ఫీట్ బై 2 ఫీట్ కట్ చేపించి తెచ్చుకోండి. మహా అంటే 400-500 ఉంటుంది. ఓకే మీరు సార్. కూల్చివేతలు లేకుండా, మొత్తం మార్చకుండా, అసలు ఎలాంటి సిమెంట్ వర్క్ కూడా లేకుండా స్టవ్ కింద పెట్టేసి దాని మీద స్టవ్ పెట్టండి. దాని ఓకే దోషం సార్. అనేది తొలగిపోతుంది. ఓకే సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్ సార్. మీరు ఇది ఇందాక అన్నట్టు ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ సేల్ కావాలంటే జియోపతిక్ స్ట్రెస్ ని అది బ్లాక్ చేయాలన్నారు కదా. అదే ఇందాక చూపించాను కదా, రాడ్స్ చూపించాను కదా, ఈ రాడ్స్. మీరు ఇవాళ ఫస్ట్ టైం జాయిన్ అయ్యారా క్లాస్ లో? లేదు సార్, సెకండ్ క్లాస్. ఇది జియోపతిక్ స్ట్రెస్ క్లాస్ ఒకటి తీసుకున్నాను, అది అటెండ్ అయ్యారా? లేదు సార్, అవ్వలేదు. పాత రికార్డింగ్స్ ఒకసారి చూడండి. మీరు గ్రూప్ లో ఉంటే రికార్డింగ్స్ వస్తాయి, లేదంటే ఒకసారి మీ నెంబర్ పింగ్ చేస్తే మేము గ్రూప్ లో యాడ్ చేస్తాము. పాత రికార్డింగ్స్ లో ఉన్నాయి. జియోపతిక్ స్ట్రెస్ అనేది మనం ఈ రాడ్స్ ద్వారా మనం న్యూట్రలైజ్ చేస్తాము. బ్రహ్మస్థానం యాక్టివేషన్ కి చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది, అది మీరు అడ్వాన్స్ క్లాస్ లో తెలుస్తుందండి. అడ్వాన్స్ క్లాస్ లో నేర్చుకోవచ్చు మొత్తం బ్రహ్మస్థానం యాక్టివేషన్, అదేవిధంగా దేవదాస్ బ్యాలెన్సింగ్ అవన్నీ అక్కడ నేర్చుకోవచ్చు. సార్ రాడ్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? సార్ రాడ్ కాస్ట్ మనం మాక్సిమం స్టూడెంట్స్ అందరికి కూడా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాం సార్. 1200 రూపాయలు రాడ్ పడుతుంది. 10 పీసెస్, మోర్ దాన్ 10 పీసెస్ తీసుకుంటే మీకు 1000 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇది బయట మీకు 4000, 5000, 6000 కూడా దొరుకుతుంది. ఇది మాక్సిమం మనం అంతా ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ లోనే ఇస్తాము. మీరు మా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి, ఇది 5 days 7 days ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళకి గోల్డ్ మెంబర్షిప్ మేము ఫ్రీగా ఇస్తాము. గోల్డ్ మెంబర్షిప్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల ఒక గోల్డ్ మెంబర్షిప్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో గోల్డ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ రాడ్ 800 రూపీస్కే పడుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా మీరు ఆన్లైన్ కోర్సెస్ అన్ని, వాస్తు కోర్సెస్ అన్ని కూడా ఫ్రీ. ఏ వాస్తు కోర్స్ అయినా, మీరు పెయిడ్ వాస్తు కోర్స్ అయినా ఫ్రీ. ఆఫ్లైన్ కోర్సెస్ ఏదైతే జాయిన్ అవుతారో వాటికి మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. రిసార్ట్స్లో, హోటల్స్లో పెట్టిన స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోల్డ్ మెంబర్స్కి. గురుగారు, గ్యాస్ స్టవ్ ఇప్పుడు బ్లాక్ వస్తుంది కదండి, అవును, ఇప్పుడు అవి పెట్టుకోవచ్చండి గ్లాస్ వాడకూడదండి అసలు. సార్ పూజ రూమ్ లో వాడాల్సిన కలర్ ఏముంది సార్? వైట్ అండి. గోడల రంగులన్నీ వైట్ కానీ, క్రీమ్ కానీ, హాఫ్ వైట్ కానీ అండి, అంతే. గోడల రంగులు ఎప్పుడు కూడా వైట్, హాఫ్ వైట్, క్రీమ్ మాత్రమే ఉంటారండి. పూర్తిగా వాడకూడని కలర్ ఏదైనా ఉందా సార్? బ్లాక్ వాడకూడదు, రెడ్ వాడకూడదండి. మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ లో బ్లూ వాడకూడదు. కిచెన్ లో బ్లూ కలర్ ఉంది గురుగారు. కిచెన్ లో బ్లూ కలర్ ఉందంటే డబ్బు కొరత ఉంటుందండి. డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతుంటాయి ఇంట్లో. ఓకే, ఏ కలర్ బెటర్ అంటారు? వైట్, క్రీమ్, హాఫ్ వైట్, ఇవి కలర్స్ బెస్ట్ కలర్స్. సార్ బీరువా ఎటువైపు ఉండాలి సార్? ముఖ్యంగా నైరుతిలో ఉండాలి సార్. ఫేసింగ్ తో సంబంధం లేదు. అందరు ఫేసింగ్ చెప్తారు, తూర్పు ఉండాలి, పడమర ఉండాలి, దక్షిణం ఉండాలి చెప్తారు. ఫేసింగ్ తో స్తంభం లేదు, స్థానంతో సంబంధం ఉంటుంది. మీరు నైరుతిలో పెట్టుకోవచ్చు, లేదంటే పడమరలో కూడా పెట్టుకోవచ్చు. ఫేసింగ్ తో సంబంధం లేదు. ఆ ఫేసింగ్ దాంట్లోకి వెళ్ళకండి. యూట్యూబ్ లో 100 చెప్తారు, అన్ని పట్టించుకోకండి. అనవసరంగా మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఈ 4 రోజులు మీరు కూర్చుని నేర్చుకునేది కూడా పోతుంది. మళ్ళీ ఒక కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఏదో రోజు నా పోస్టర్ చూస్తారు, మళ్ళీ అక్కడ దాంట్లో జాయిన్ అవుతారు మళ్ళీ. సార్ చాలా అందరికి చెప్పాలంటే చాలా క్లుప్తంగా నేర్చుకుంటున్నారు మీరు సబ్జెక్టు. అసలు ఎలాంటి కాంప్లికేషన్ లేదు. చాలా సింపుల్ గా డైరెక్ట్ సీక్రెట్స్ ఓపెన్ చేసి రివీల్ చేసి మేము ముందు పెడుతున్నాం మేము.
ఓకే, అస్సలు ఎలాంటి కాంప్లికేషన్ లేదు. సింపుల్, మీ అంతటా మీరు చేసుకోవచ్చు రెమెడీస్. గురుగారు చెప్పండి సార్. సాఫ్ట్వేర్ చెప్పారు కదా ఇందాక, అవునండి. అది ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి మనం ల్యాప్టాప్ లో, ఒకవేళ ల్యాప్టాప్ చేంజ్ చేసినప్పుడు ఎలా? మీరు ఎన్ని ల్యాప్టాప్లైనా వాడుకోవచ్చు దాన్ని. ఓకే, మనం మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది, ఆ కొత్త ల్యాప్టాప్లో వేసేస్తాం. ఓకే ఓకే. మీకు మరి మేము కన్సల్ట్ కావాలంటే ఎలా సార్? నాకు కాల్ చేయండి, లేదంటే లావణ్య గారు ఉన్నారు గ్రూప్లో, లావణ్య గారిని కాల్ చేస్తే సరిపోతుంది. తనకు కాల్ చేయండి. ఓకే ఓకే ఓకే, నో లావణ్య గారు మీ ప్రాబ్లం. నెంబర్ పెట్టేసేయండి చాట్ బాక్స్లో, ఓకే ఓకే తను కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. సార్ ఓకే టీవీ ప్లేస్మెంట్ సార్. టీవీ ఏ దిశలోనే ఉండొచ్చండి. ఓకే సార్. టీవీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి పడమర పడమర వాయువులో ఉండకూడదు టీవీ, తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు. ఈ రెండు చూసుకోండి అంతే. ఓకే సార్. తూర్పు ఆగ్నేయంలో ఉంటే ఏమవుతుంది, అన్ని యాంగ్జైటీ పెరిగే సీరియల్స్ చూస్తారు, యాంగ్జైటీ పెరిగే సినిమాలు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో ఉంటాయి. పడమర వాయువులు ఉంటే ఏంటి, డిప్రెషన్, అన్ని ఆ, దాని ఏమంటారు, చాలా సాడ్ మూవీస్, లేదంటే ఎవరైనా చనిపోయిన మూవీస్, వాటికి సంబంధించి చూస్తారు. డిప్రెస్డ్ మూవీస్ చూస్తారు. అదే దక్షిణ నైరుతిలో ఉందనుకోండి, టైం వేస్ట్. పొద్దున్న కార్టూన్ పెడతారు, మధ్యాహ్నం పాటలు పెడతారు, సాయంత్రం సినిమా పెడతారు, మొత్తం టైం వేస్ట్ కాన్సెప్టే. అది తప్ప టీవీ ఏ దిశలో అయినా ఉండొచ్చు. టీవీలో కొన్ని నేను యూట్యూబ్లో చూస్తుంటే అప్పుడప్పుడు చెప్తుంటారు ఒక్కొక్కరు, దక్షిణంలో టీవీ పెడితే మీ ఇంట్లో టా అంటారు కదా. ఏమవుతుంది దక్షిణంలో టీవీ ఉంటే? దక్షిణంలోనే ఉండాలి టీవీ. దక్షిణంలో ఉంటేనే నువ్వు రిలాక్స్ అయ్యేది. నువ్వు టీవీ చూసేది దేనికోసం? రిలాక్స్ అవ్వడానికి కదా టీవీ చూసేది. గురించి టీవీ పైన గ్లాసు మన వాటర్ ఎలిమెంట్ కన్సిడర్ చేయదా? టీవీ పైన గ్లాస్ కాదు కదా సార్ టీవీ మీద ఉండేది, అది ఎల్సిడి లిక్విడ్ స్క్రీన్, అది గ్లాస్ అవ్వదు. అది గ్లాస్ టీవీస్ అనేవి ఒకప్పుడు వచ్చేవి, ఇప్పుడు గ్లాస్ టీవీస్ ఏవి రావట్లేదు, అన్ని లిక్విడ్ స్క్రీన్స్ అవన్నీ. మన యూట్యూబ్లో చూసాను. సార్ ఇప్పుడు దక్షిణం టీవీ ఉంటే మనం నార్త్ దిక్కు ఎల్ షేప్ సోఫాలు ఉంటాయి కదా సార్, అక్కడ బరువు వేయదు కదా సార్ ఎల్ షేప్ నార్త్ లో. గోడ దక్షిణం దిక్కు కదండి, గోడ కాంచకుండా ముందుకు వేసుకోండి, ఒక 6 ఇంచులు గ్యాప్ పెట్టండి. ఉత్తరంలో బరువు ఉండదని ఎవరు చెప్పలేదండి, ఈశాన్యం చెప్తారు కానీ ఉత్తరంలో ఎవరు చెప్పరు. ఆ ఎల్ షేప్ లో ఈశాన్యం కూడా కవర్ అవుతుంది అనుకోండి. మీరు 6 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోవాలి. గ్యాప్ అనేది ఏంటంటే వాయువ్యంలో గాలి ఉత్పత్తి అవి ఈశాన్యానికి వెళ్తుంది, ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి, ఆగ్నేయం నుంచి నైరుతికి, నైరుతి నుంచి మళ్ళీ వాయువ్యంకి వస్తుంది. ఇది కంప్లీట్ గా ఒక సర్కిల్, ఒక సర్క్యూట్ అంటాం దీన్ని. సైంటిఫిక్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి అంటే మనకి మొత్తం కంప్లీట్ గా కొంచెం గ్యాపింగ్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఫీమేల్ డైరెక్షన్ అంటే ఉత్తరంలో, తూర్పులో మీకు గోడకి ఏది ఆంచి ఉంచకూడదు. గోడ నుంచి ఒక 6 ఇంచులు ముందుకు ఉండాలి. దక్షిణం వాళ్ళకి కానీ పడమర వాళ్ళకి కానీ గోడకు పెట్టేయచ్చు, ఇబ్బంది లేదు. గురూజీ ఇప్పుడు అరోమా ఆయిల్ గురించి చెప్పారు కదా గురూజీ. ఆ అరోమా ఆయిల్ 2 తీయాలి, నెక్స్ట్ గోల్డ్ అంటే ఇవి ఉన్నాయి కదా, ప్లేట్స్ ఉన్నాయి కదా, గోల్డెన్ రాడ్స్, గోల్డెన్ ప్లేట్స్. అవును, అంటే ఆ 2 కలిపి చేయాలి గురూజీ, లేకపోతే ఈ రెండిట్లో ఏది చేసినా? కలిపి చేసుకుంటే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు సింపుల్, మొన్న మనము ఫస్ట్ డే 8 డైరెక్షన్స్ నేర్చుకున్నాం, తర్వాత 16 నేర్చుకున్నాం, తర్వాత 32 ఎంట్రన్సెస్ నేర్చుకున్నాం. 32కి ఇంకొక 13 యాడ్ చేస్తే 45 అవుతాయి. ఇవన్నీ నెంబర్స్ కాదు, ఇవన్నీ దేవతాస్. ఈ 45 దేవతాస్ ఉంటాయి మన వాస్తులు, మన ఇంట్లో. ప్రతి ఒక్క ప్రాపర్టీలో 45 దేవతలు ఉంటారు. ఓకే, ఆ 45 దేవతలకి కూడా మనము రెమెడీస్ అనేది మనకి వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చిన తగ్గట్టుగా చేసుకోవాలి. ఉదాహరణకి చెప్తాను మీకు. ఇప్పుడు మీ వయసు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 అనుకుందాం, ఉదాహరణకి 35 ఎగ్జాంపుల్. 30 ఏజ్ వాళ్ళకి ఒక మోకాళ్ళ నొప్పి సమస్య వచ్చే ఛాన్స్ ఉందా? అంటే కొంచెం ఫిట్గా ఉంటే రాదు, వీక్ ఉంటే బాడీ చెప్పలేం, కానీ ఫిట్గా ఉన్న వాళ్ళకి రాదు. సో అలా ఫ్యూచర్లో ఒక 50-60 అయిన తర్వాత వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు 50-60లో వచ్చే ఒక మోకాళ్ళ నొప్పికి నేను ఇప్పటి నుంచే టాబ్లెట్స్ వేసుకోనా? ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీకు ఇక్కడ చెయ్యికి ఎక్కడో ఇక్కడ ఫ్రాక్చర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వడం లేకపోతే సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం అయింది. అప్పుడు నేను చెయ్యి మొత్తం కట్ చేసి లోపల ఏముందో చూస్తానా, లేదా స్పెసిఫిక్ ప్రాబ్లం బట్టి అక్కడ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆపరేట్ చేస్తానా నేను?
ఏ ప్రాబ్లం ఉందో దానికోసం ఆపరేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దేవతలు కూడా మనకి పాజిటివ్ రిజల్ట్, నెగిటివ్ రిజల్ట్ కూడా ఇస్తారు. ఓకే. ఆ దేవతల్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏ దేవతకి ఇబ్బందిగా ఉంది అంటే ఏ దేవతకి ఆకలేస్తుంది, ఏ దేవతకైతే ఆకలిస్తుందో ఆ దేవతకి ఆకలిస్తున్న దేవతకి కూడా మనం ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్క దేవత కూడా ఒక ఆయిల్ తయారు చేసాం. శికి, దితి, అదితి, ప్రజన్య, జయంత, సత్య, సూర్య, వృష, ఏదైతే మనం దేవతాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా, ఇవన్నీ దేవతాస్ కూడా మనం ఆయిల్స్ తయారు చేసాం. ఆ ఆయిల్స్ మనం వేయాలి అంటే ఆ పర్టికులర్ దేవత ఏ ప్లేస్లో ఉందో, ఏ లొకేషన్ ఉందో మనకు తెలియాలి. తెలిస్తే ఆ పర్టికులర్ లొకేషన్లో మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది అన్ని ఇళ్లలో చెయ్యం. ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత సర్జరీలు ప్రతి చిన్న ప్రాబ్లంకి చేస్తామా? చేయం కదా. ఇది సర్జరీ లాంటిదే. ఓకే. ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో కంప్లీట్గా కన్ఫర్మ్ చేసుకుని ఎస్ ఈ దేవత ప్రాబ్లం ఉంది, నేను ఈ దేవతని శాంతి చెయ్యాలి. ఓకే. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేబీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వట్లేదు, ఊరికే మీకు మిషనరీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. ప్రొడక్షన్ని పెంచడానికి, మిషనరీస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి 2 రీజన్స్ ఉంటాయి. మెషిన్స్ ఊరికే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే జియోపతిక్ స్ట్రెస్. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెషినరీస్ పని చేయట్లేదు, రిపేర్స్ వస్తున్నాయి అంటే జియోపతిక్ స్ట్రెస్ ఫస్ట్. మీరు జియోపతిక్ స్ట్రెస్ న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఈ ప్రొడక్షన్కి సంబంధించిన దేవత పేరు ప్రజన్య. ఓకే. ప్రజన్య దేవత ఎక్కడ ఉంటుంది మనకి? తూర్పులో E2 భాగంలో ఉంటుంది, E2 పాదంలో ఉంటుంది. సో E2 పాదంలో ఈ ప్రజన్యకి సంబంధించిన బాటిల్ తీసుకొచ్చి అక్కడ పెడితే మీకు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పిల్లలు పుట్టకపోయినా ప్రజన్య దేవతయే కారణం. పిల్లలు పుట్టట్లేదంటే ఈ హాస్పిటల్కి, ఆ హాస్పిటల్కి, ఈవి సెంటర్స్, ఐవి సెంటర్స్, ఐఏఓ సెంటర్స్ తిరుగుతారు కదా, అది కాదు తిరగాల్సింది. మీ ఇంట్లో ఉన్న E2 దేవత, ప్రజన్య దేవత అయితే అవుతుందో ఆ ప్రజన్య దేవతని యాక్టివేట్ చేయండి, ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. అలాగా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. 45 దేవతల్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. క్యాన్సర్కి రీజన్, క్యాన్సర్ ఒక దేవత. అదేవిధంగా హెల్త్కి సంబంధించి మనకి ముక్కుకు సంబంధించిన సమస్య వచ్చినా, చెవుకి సంబంధించిన సమస్యలు వచ్చినా, మెడకి, భుజానికి, చేతికి, ఇలాగ ప్రతి ఒక్క బాడీలో అంగానికి ప్రతి ఒక్క దేవత ఉంది. ఓకే. దీన్ని మనము ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ దేవతలో మనం రెమెడీ అనేది చేసుకోవాలి. ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట ఇది. థ్యాంక్ యూ గురు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? వెరీ గుడ్. సార్ ఇంట్లో చెప్పండి. ఫ్రిడ్జ్ ఏ దిశకు పెట్టాలి సార్? దక్షిణం వైపు సార్. ఆగ్నేయము, దక్షిణము, నైరుతి భాగం వరకు మీరు ఫ్రిడ్జ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ బరువు కింద వస్తుంది సార్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఉత్తరము, తూర్పు వాల్స్కి తప్ప, అటు సైడ్ తప్ప టోటల్ ఇంటికి దక్షిణం భాగంలో ఉండాలి. సార్ చెప్పండి. ఒక చిన్న సజెషన్, ఒక చిన్న విన్నపం సార్. చెప్పండి. వాషింగ్ మిషన్ ఒకటి తెచ్చుకున్నాం మేము ఇవాళ. అది ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? ఒకసారి చెప్పాను కదా, ఇందాక అడిగాను. తూర్పు ఆగ్నేయం కానీ, పడమర వాయువ్యం కానీ. అంటే సార్ ఆ ప్లేస్ కొంచెం ఇంట్లో సెట్ కావడం లేదు. ఎక్కడ సెట్ ఒకసారి ఏమన్నా చూడగలరా? ఎక్కడ సెట్ అవుతుంది? ఒకసారి చూపిస్తారు సార్. డైరెక్షన్ చెప్పండి సార్ నాకు. సార్ ఓకే. ఓం నమో వెంకటేశ్వర. సార్ శుభ సాయంత్రం సార్. చెప్పండి సార్. ఇది ఈస్ట్ సార్, ఇది ఈస్ట్ ఫేస్. ఇట్లా వస్తున్నాం, ఇది వెస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది నార్త్ వస్తుంది, ఇది నార్త్ వస్తుంది. నార్త్ ఎలా వస్తుంది అది? ఇది ఈస్ట్ కదా సార్, ఈస్ట్ వెస్ట్ నార్త్. టోటల్ ఇంటికి నార్త్ అది? టోటల్ ఇంటికి అవును సార్. ఇక్కడ ఇంకోటి ఉంది సార్. మరి అది దాన్ని మీరు నార్త్ ఎలా అంటారు దాన్ని? సార్ సార్ అదే చెప్పింది ఇందాక, ఇంటికి ఒకటే తూర్పు, ఒకటే ఉత్తరం ఉంటుంది, ప్రతి రూమ్ కోట్. ఓకే సార్. అంటే ఇక్కడ పెట్టిన స్థలం ఓకే, అక్కడ పక్కన వాష్రూమ్ ఉంది కదా, ఆ వాష్రూమ్ లో ఫిట్ చేయించుకోండి. ఓకే సార్. మీరు రైట్ సైడ్ లో వాష్రూమ్ ఉంది కదా, దాంట్లోనే ఫిట్ చేయించుకోండి. ఇక్కడ సార్ రాపలు పెట్టుకోమంటారు సార్? పెట్టుకోండి. అది పడమర వాయువ్యం అవుతుంది, పెట్టుకోండి.
అంటే లోపల పెట్టుకోవడానికి అంత ప్లేస్ లేదు సార్. మరి ఎక్కడ పెడతారు? పెడితే ఇక్కడే పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ ఈ సైడ్ వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ ఉంది సార్, ఇక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టు, ఇది ఇంకా బెస్ట్ ప్లేస్, ఇది ఇక్కడ పెట్టుకోండి. ఇదే సార్. బెస్ట్ ప్లేస్ ఇది పెట్టుకోండి. ఓకే సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ థింక్ ఈ 4 రోజుల ఒక కోర్సు మీకు కొంచెం ఒక కనువిప్పై ఇచ్చుంటుంది అని చెప్పి నేను భావిస్తున్నా. ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలే తెలుసుకుని ఉంటే మంచిదే, తెలియని విషయాలు నేర్చుకుంటే కనుక చాలా సంతోషం. మీకు ఉన్న జ్ఞానాన్ని, మీకు తెలిసిన విషయాల్ని మీ వాళ్ళకి షేర్ చేయండి. జ్ఞానం షేర్ చేయండి, పంచండి, తప్పేం లేదు. పెంచితే మీకు గురుగారు పెరుగుతుంది అది. చెప్పండి గురుగారు రిక్వెస్ట్ అండి, చెప్పండి. ఆన్లైన్ అడ్వాన్స్డ్ కోర్సు ఏమైనా కండక్ట్ చేస్తారా సార్? నా దగ్గర ఆన్లైన్ అడ్వాన్స్ కోర్సు ఆన్లైన్లో ఎక్స్పెక్ట్ చేయకండి సార్, అది జరగదు. అది అంటే కంపల్సరీ ఫిజికల్ క్లాసే ఉంటుంది. దాని ఎక్స్పీరియన్స్ అనేది మనం ఆన్లైన్లో మనం పొందలేము. అంటే చాలా దూరంలో ఉన్నాం సార్ మేము. ఎక్కడండి? ఎక్కడ ఉంటారండి మీరు? మ్యూట్లో ఉన్నారు సార్ అప్పారావు గారు. ఫైన్. మీన్ వైల్ ఇంకెవరు డౌట్స్ ఉన్నాయా? అడ్వాన్స్ ఆన్లైన్ మనకు అది డేట్లు ఏమైనా ఫిక్స్ అయిందా సార్? ఏదండి? డేట్స్ అడ్వాన్స్ ఫిక్స్ కోర్స్ అయినాయి. డిస్కౌంట్ గురించి కూడా చెప్పాము. డిస్కౌంట్ కూడా అయిపోయింది నిన్నటితో. లాస్ట్ డేట్స్ వచ్చేసి మన నవంబర్ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఫామ్ స్టే రిసార్ట్స్ మన షామీర్పేట్ హైవే, వర్గల్ ఉంది కదా, సరస్వతి దేవి టెంపుల్, ఆ వర్గల్ మెయిన్ రోడ్ మీదనే హైవేకే ఉంటుంది ఫామ్ స్టే అని చెప్పి. మనకి బస్ ఫ్రీక్వెన్సీ జేబీఎస్ నుంచి ఉంటుంది. ఒకవేళ మీరు కరీంనగర్, గోదావరి కానీ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ మెయిన్ రోడ్ మీద దిగి నడుచుకుంటూ రావచ్చు లోపలికి. ఈజీ టు యాక్సెస్ అనమాట. డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. డిస్కౌంట్ కూడా నిన్నటితో అయిపోయిందండి. 5000 డిస్కౌంట్ అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. గురువు గారు చెప్పండి సార్, అదే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి అవుతుందని అడిగాను కదా సార్ నేను. లేదా? అవ్వదండి, ఆన్లైన్ అవ్వదు. మీరు ఎక్కడి నుంచి రావాలి? నేను అనకాపల్లి జిల్లా సార్, నర్సీపట్నం దగ్గర సార్, ఏజెన్సీకి దగ్గర సార్. సార్ నా దగ్గరికి శ్రీలంక నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి కూడా నుంచి వస్తారు సార్. మీరు ఉన్నది ఇంకా పక్కనే, ఈస్ట్ అవును గోదావరి సార్. ఉన్నారు. నేర్చుకోవాలని తపన ఉంటే ఎక్కడి నుంచైనా రావచ్చు సార్. వేరేలాగా అనుకోకండి. ఈ అన్ని కూడా మనము ఆన్లైన్లో నేర్పించలేము సార్. అది మేజర్ ఛాలెంజ్. నేను క్లాస్ 1లోనో క్లాస్ 2లోనో కూడా చెప్పాను. యాంటీనా చేతిలో పట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక సార్ ఎనర్జీ ఉంది అంటే ఆ ఎనర్జీ అనేది నేను మీకు చూపించాలి, మీరు ఫీల్ అవ్వాలి ఎనర్జీని. ఇక్కడ ఒక అవును సార్. దెయ్యం ఉంది అని చెప్తే మీకు ఎలా నమ్ముతారు? మీరు నమ్మలేరు కదా. ఇక్కడ ఎనర్జీ అవును అద్భుతంగా ఉంది చూడండి అంటే మీరు ఆన్లైన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీకు? అవును సార్. అవును మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఆఫ్లైన్లోనే వచ్చి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఆన్లైన్లో మనం ఏం నేర్చుకోలేమండి. ఆన్లైన్లో వాస్తు నేర్చుకుని పండితులు అవుతున్నారు, విద్వాంసులు అవుతున్నారంటే కనుక మరి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే మొక్కాలి. అంటే ఫీజు ఎలా ఉంటుంది సార్? 50,000 రూపీస్ అండి. 5 డేస్ సార్. ఫుడ్, అకామిడేషన్, వాస్తు కిట్ అంతా మనదే ఉంటుంది. అవును సార్. ట్రైనింగ్ మెటీరియల్ ప్లస్ లెక్కర్ యాంటీనా కూడా ఇస్తాం మీకు. దాంట్లో లెక్కర్ యాంటీనా ఒకటి, కాంపాస్ ఒకటి, ట్రైనింగ్ మెటీరియల్ ఉంటుంది. ప్రతిరోజు మీకు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. 5 డేస్ మొత్తం కూడా బేసిక్స్ నుంచి వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు బేసిక్స్ నేర్చుకున్నారు. ఇదే బేసిక్స్ ఒక చిన్న రివిజన్ అయ్యి 45 దేవదాస్ నేర్చుకుంటాము. ఫ్యాక్టరీ వాస్తు, ఇండస్ట్రియల్ వాస్తు, కమర్షియల్ వాస్తు కూడా నేర్చుకుంటాం దీంట్లో. అవును సార్. అదేవిధంగా అరోమా వాస్తు, అరోమాలో మనం ఫార్ములాస్ ఎలా తయారు చేసుకోవాలి, ఈస్ట్ డైరెక్షన్ సంబంధించిన ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, వెస్ట్కి కానీ ఎలిమెంట్స్కి కానీ మన 45 దేవదాస్ కూడా ఆయిల్స్ ఎట్లా తయారు చేసుకోవాలని నేర్పిస్తాను. ఫార్ములాస్ అన్ని నేర్పిస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ కేస్ ఎవరైనా మీ యొక్క ఈ 4 డేస్ జర్నీలో ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి. లేదంటే ఈ క్లాస్ ఇక్కడితో ముగిద్దాము. మళ్ళా ఎప్పుడైనా ఫ్యూచర్లో క్లాసెస్ ఉన్నప్పుడు మీరు ఏదైతే గ్రూప్స్లో ఉన్నారో గ్రూప్స్లో ఉండండి. మీకు ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఫ్రీ క్లాసెస్ కానీ పెయిడ్ క్లాసెస్ కానీ. ఓకే, ఫ్రీ క్లాస్లోనే మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పెయిడ్ క్లాస్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు కానీ ప్రొఫెషనల్గా ఒక కెరియర్ని ఎన్నుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇది చాలా మంచి అవకాశం. సీనియర్స్ మన దాంట్లో ఉన్నారు. సీనియర్స్ షాడోయింగ్ ఉంటుంది, సీనియర్స్ ఒక గైడెన్స్ మీకు ఉంటుంది. దాని గురించి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లావణ్య గారు ఉన్నారు, వింధ్య ఉంది,
రావిన్ ఉన్నాడు, ఇలా సీనియర్స్ ఉన్నారు దీంట్లో. మీకు హెల్ప్ అనేది ఉంటుంది వాళ్ళ ద్వారా. మీకు ట్రైనింగ్లో కానీ లేదా టూల్స్ హ్యాండ్లింగ్లో కానీ ఇవన్నీ మీకు హెల్ప్ ఉంటుంది డే టైంలో, నైట్ టైంలో. అండ్ మీ మీ కస్టమర్స్కి కానీ మీ హౌసెస్ కానీ ఏదైనా సపోర్ట్ కావాలన్నా కానీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇదంతా పాసిబిలిటీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, తెలుగు క్లాసు ఇంకా మళ్ళా జరగకపోవచ్చు. సింపుల్. ఫ్యూచర్లో వచ్చే క్లాసెస్ అన్ని ఇంగ్లీష్ హిందీ క్లాసెసే ఉంటాయి. మళ్ళా చెప్తున్నారు, ఇంగ్లీష్ హిందీ క్లాసెసే ఉంటాయి. తెలుగు క్లాసు ఈ సంవత్సరానికి లాస్ట్, బహుశా ఫ్యూచర్లో కూడా లాస్ట్ క్లాస్ ఇది. ఇంకా తెలుగులో నేను చెప్పదలుచుకోలేదు, డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. ఇంగ్లీష్ హిందీలోనే క్లాస్ ఉంటుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. లేదు నాకు ఇంగ్లీష్ హిందీ అయినా పర్వాలేదు అంటే కనుక డిసెంబర్లో 7 days మెగా వాస్తు యాత్ర ఉంది. అక్కడ మీకు ఇంకా డీప్ నాలెడ్జ్ వస్తుంది. దాంట్లో మీకు ఆస్ట్రో వాస్తు, యోగా, మెడిటేషను, ఫ్యాక్టరీ సైట్ విజిటింగ్, అవి ఇంకా ఇంకా అడ్వాన్స్. ఎవరైనా అది అటెండ్ అవ్వాలన్నా అదే అటెండ్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఇంగ్లీష్ హిందీ నాకు పర్వాలేదు నేను జాయిన్ అవ్వగలుగుతాను అంటే దానికి కూడా ఉంది. మన దగ్గర ఏ క్లాస్కైనా సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. 15-16 మెంబర్స్ని మాత్రమే మనం తీసుకుంటాము. ఒక్కసారి ఫుల్ అయిపోయిందంటే కనుక వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి రావాల్సిందే. నేను సంవత్సరంలో 2 క్లాసులు తీసుకుంటా, మాక్సిమం 3 క్లాసులు తీసుకుంటా అంతే. ఒకటి మేలో ఉంటుంది, ఒకటి నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. ఈ సంవత్సరంలో ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయినాయి, ఇంకొక క్లాసే ఉంది. యూటిలైజ్ చేసుకోండి. ఆ ఒక్క క్లాస్ కూడా తెలుగులో ఉంది. గురుగారు మీ మదర్ టంగ్ ఏదండి? తెలుగేనండి. మరి తెలుగుకు ద్రోహం చేయకూడదు కదండి. తెలుగే, కాకపోతే మనకేంటంటే సార్ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి బాగా క్లయింటెల్ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు, మనకు స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు. మేజర్గా బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి రావడం వల్ల ఈ తెలుగు అనేది నేను ఆప్షన్ తీసుకోలేకపోతున్నాను. వాళ్ళంటే అంత ఫైనాన్షియల్ అండి. నార్త్ అంటే తెలుగు వాళ్ళంతా కూడా కొంచెం లో బడ్జెట్ వాళ్ళండి. పెట్టాం ఎలాగ కదండి, మీరు తెలుగు అలా వాళ్ళ చెప్తే కోసమే లో చెప్పండి. బడ్జెట్లోనే పెట్టాం కదా. ఇది చాలా నేను పెట్టిన క్లాసుల్లో చాలా ఆ, లో బడ్జెట్ అంటే ఈ ఒక క్లాసేనండి. ఉమ్. ఇంత ముందు తక్కువకు మన క్లాస్ పెట్టింది ఇది స్టార్ట్ ఒక్క అయింది క్లాస్. మన క్లాస్ స్టార్ట్ అయింది 1 lakh తో స్టార్ట్ అయింది సార్. వాస్తు యాత్ర క్లాస్ 1 lakh ట్రైడెంట్ 5-star హోటల్లో స్టార్ట్ అయింది మన క్లాస్. ఉమ్. ఇప్పుడు కాన్స్టెంట్ గా 70,000 80,000 ఆ రేంజ్ లో 65,000 ఆ రేంజ్ లో మన క్లాస్ అనేది రెగ్యులర్ గా కండక్ట్ చేస్తాము. ఇది ఫస్ట్ టైం తెలుగులో ఇంత తక్కువ ఫీజుకి మనం కండక్ట్ చేయడం. ఉమ్. ఓకే, ఎనీహౌ ధన్యవాదాలండి. మీరు మొత్తం మీద మీ కోఆపరేషన్ ఈ 4 క్లాసెస్ లో మేము నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలియదు, కానీ నేర్చుకుంది మాత్రం చాలా ఉంది. చాలా హ్యాపీ సంతోషం. ఇంతవరకు వెరీ మాత్రం. గుడ్, వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే కొంతమంది మీ ఆ బడ్జెట్ కి అందుకోలేని పరిస్థితుల్లో ఉండి ఆగిపోవడం జరుగుతుంది. సార్ ఒక విషయం చెప్తాను మీకు. నేను ఇక్కడ కొంచెం సాక్షులు కూడా ఉన్నారు, 2-3 సాక్షులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపిస్తా. నేను నా క్లాస్కి రమ్మంటే ఇప్పుడు ఏం చెప్తానంటే ఎవరికైనా సరే ఒకటి అప్పు చేయండి, లేదా గోల్డ్ అమ్మండి, క్లాస్కి రండి. ఆ అప్పు ఎట్లా తీర్చాలి, ఆ గోల్డ్ మీరు తాకట్టు పెట్టింది ఎట్లా తీసుకురావాలో నేను నేర్పిస్తాను మీకు. ఓకే, నేను ఛాలెంజ్ చేస్తాను మీకు. మీరు అప్పు తెచ్చుకోండి, అప్పు తెచ్చుకుని మీరు క్లాస్కి రండి, నేను ఛాలెంజ్ చేస్తా. మీరు పెట్టిన దాన్ని ఒక 1.5 month లో మీరు డబల్ రికవర్ ఎలా చేసుకోవాలి నేను నేర్పిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా సరే, మీరు ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ ఇది. అంటే మనము ఇచ్చే ఒక మెటీరియల్ ఏదైతే ఉందో సార్, మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. వేరే చోటన మీకు 40,000 50,000కి ఓన్లీ క్లాస్ ఉంటుంది తప్ప మీకు అకామిడేషన్ ఇవ్వరు, మెటీరియల్ ఇవ్వరు. మెటీరియల్ మీకు టూల్ ఇస్తారు, మీరు ప్రాక్టీస్ చేసుకుని సాయంత్రం మళ్ళీ వాళ్ళ చేతులకి ఇచ్చేయాలి. మనం మెటీరియల్ ఇస్తాము, టూల్స్ ఇస్తాము, అకామిడేషన్ కూడా ఇస్తాము. ఓకే, వేరే చోట వెళ్ళి మీరు అకామిడేషన్ ఎత్తుక్కోవాలి, ఆ సమస్య కూడా మీకు లేదు. డే 1 నుంచి డే ఎండ్ వరకు మీరు కంప్లీట్గా ఒక చిన్న ఏదో పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటాం 5 days. అండ్ ఇంకోటి ఇంతకు ముందు కూడా చెప్పాను నేను వేరే క్లాస్లో, మన సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్ మనది. మన సర్టిఫికేట్ కూడా వ్యాలిడే. ఓకే, ఓకే, మన కంపెనీ కూడా ISO సర్టిఫైడ్ కంపెనీ. మన కంపెనీ కూడా ఒక యూనివర్సిటీకి టైఅప్ అయి ఉంది. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, ఆ కంపెనీ యూనివర్సిటీకి డైరెక్టర్, నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ని. ఓకే, ప్రతి ఒక్క సర్టిఫికేట్ వ్యాలిడ్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకునేది కూడా వ్యాలిడే. అన్ని విధాలుగా మీకు హెల్ప్ అయ్యేది. మీ మీద నమ్మకంతో గురువు గారు మీరు అది వంశీ గారి క్లాస్ లో ఒకసారి మాకు ట్రైల్ ఇచ్చినప్పుడు పీజీ కట్టున్నాం మేము ఆల్రెడీ. ఇప్పుడు అవును, ఎందుకు మీ యొక్క చాతుర్యం విని, ఫస్ట్ మీరు డెమో ఇచ్చినప్పుడు విని
మాకెందుకో మీ ఫేస్ లో వాయిస్ లో కానీ దాంట్లో బేస్ వాయిస్ లో మాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి దానికి పీజీ కట్టాం మేము ఇప్పుడు ఆల్రెడీ. అదే కాన్ఫిడెన్స్ తో మీరు తెలుగు యాత్రకు రండి. మిమ్మల్ని నాకు శ్రీనివాసం లాంగ్వేజ్ తయారు చెబితే నన్ను అడగండి అప్పుడు. లాంగ్వేజ్ వరకు ప్రాబ్లం లేదు. నేను తెలుగు ఒకవేళ రాలేకపోవచ్చు, కొన్ని ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హిందీ ఇంగ్లీష్ దాంట్లో అయినా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి దేంట్లో ఒక డిసెంబర్ దాంట్లో హిందీ ఇంగ్లీష్ వచ్చేసి ఖచ్చితంగా. డిసెంబర్ 15 నుంచి 21 వరకు ఉందండి. డిసెంబర్ 15 నుంచి 21 వరకు ప్రగతి రిసార్ట్స్ లో ఉందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దేంట్లో ఒక దాంట్లో జాయిన్ అవుతాను అంతవరకు. నాకు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మీ క్లాస్ అంటే నాకు ఎన్ని పనులు ఉన్నా కంప్లీట్ గా డ్రాప్ చేసుకొని మేము కూర్చుంటున్నారు కంపల్సరీ. సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ రైట్. ఒకసారి లావణ్య మేడం గారు కలుస్తాను రేపు. నేను కాంటాక్ట్ అయ్యి నేను సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాను. షూర్ అండి. రైట్. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా జాయిన్ అయినందుకు. ఈ 4 days క్లాస్ యూటిలైజ్ చేసినందుకు ధన్యవాదాలు. రికార్డింగ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ కూడా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్ సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్ ఎట్లా సార్? మీరు పేమెంట్ చేస్తే మీకు మీ ఈమెయిల్ అడ్రస్కి వస్తుందండి. సో 2 సాఫ్ట్వేర్స్. మీరు సాఫ్ట్వేర్స్ పర్చేస్ చేసిన తర్వాత నాకు ఒకసారి కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఒకసారి డెమో ఇస్తాను ఎట్లా యూజ్ చేయాలనేది. అంటే ఎట్లా సార్, కాస్ట్ ఎంత సార్ అది? 3,300 రూపీస్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. 4 days కూడా చాలా బాగా మాకు తెలియనివి చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. ఓకే. ఈ దీపావళి మాకు మీ రూపంలో దీపావళి ఇచ్చింది సార్ మా లైఫ్ లో. నిజంగా అంతా పైవాడి దయ సార్, అది అంతే. ఆత్మీయ మాసంలో మీరు కలవడం నిజంగా చాలా భగవంతుని అనుగ్రహం. గురూజీ, ఈ 4 days ఆఫ్లైన్ క్లాస్ లోకి వస్తే మనం అంటే ఈ 4 days లో మనం కవర్ చేయగలం గురూజీ. లేదండి, ఏదంటున్నారు మీరు? అదే గురూజీ, 4 days మన November 10th ఉంది కదా గురూజీ ప్రోగ్రామ్. అవునవును. ఈ 4 days మనం అంటే చేస్తే మనం ఓవరాల్ గా కవర్ చేయగలం గురూజీ సబ్జెక్ట్ ని. 1000% కవర్ చేస్తాం. 100% కూడా కాదు, 1000% కవర్ చేస్తాం. అది విత్ ప్రాక్టికల్స్ కవర్ చేస్తాం. మీరు ఏదైతే ఇందాక సాఫ్ట్వేర్ లో చూసారో అది రెడీమేడ్ కదా, దాన్ని మీరు మాన్యువల్ గా ఎలా చేయాలి, క్యాల్కులేషన్స్ ఎట్లా చేయాలి అది కూడా నేర్పిస్తా. ఆ రిసార్ట్స్ లో కన్స్ట్రక్షన్ జరిగే హౌసెస్ ఉన్నాయి, ఆ హౌస్ లో మీకు తీసుకెళ్లి లైవ్ ప్రాక్టికల్స్ చేసి చూపిస్తాను నేను. థ్యాంక్ యూ గురూజీ. రమేష్ గారు ఏమైనా చెప్తున్నారా? ఏం లేదు. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.